దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యమును మేము ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. నీ ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్య సంబంధమైన విషయాలను మేము గ్రహించాలి, అదే రీతిగా నీ వాక్యానుసారముగా మేము జీవించాలి. అటువంటి కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రాముఖ్యమైన సమయమందు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఆత్మఫలము అనే అంశంలో ఆఖరి ఘట్టంలోనికి వచ్చాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహము అనే అంశం ఈరోజు బైబిల్ తరగతిలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఆత్మఫలములో ఉన్న ఈ దేవుని సంబంధమైన గుణలక్షణాలు, ఈ 9 గుణలక్షణాలు మనం కలిగి ఆశా నిగ్రహం అనే ఆఖరి గుణలక్షణమైన ఆశను నిగ్రహించుకునే తత్వం, ఈ ఆత్మఫలములో ఇవ్వబడిన ఆఖరి ఆశా నిగ్రహము అనే ఫలం మన జీవితంలో ఎలా మనం ఫలించాలో, ఆశా నిగ్రహంను ఉపయోగించి ఎలా ఈ లోకంలో జీవించాలో ఈ వాక్య ఆధారాలతో ఈరోజు మనం నేర్చుకుందాం. ముఖ్యంగా ఈ ఆత్మఫలములను అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి వ్రాయక మునుపు ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం నుండి ఆత్మ సంబంధమైన విషయాలను, కొన్ని విషయాలు ఇక్కడ తెలియచేశాడు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా మీరు నడుచుకొనండి, అప్పుడు మీరు శరీర ఏచ్ఛను నెరవేర్చరు అనే మాట మాట్లాడాడు. ఆత్మఫలములను గూర్చి 22వ వచనంలో చెప్పక మునిపే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి ఆత్మ సంబంధమైన జీవితాన్ని గూర్చి ముందుగానే అపోస్తలుడైన పౌలు తెలియచేశాడు. ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే శరీరేచ్ఛను మనం నెరవేర్చము అనే రీతిగా రాశాడు. అంటే ఆత్మఫలాలు అనేవి ఎందుకు? ఈ లోక సంబంధమైన శరీరేచ్ఛను మనం నెరవేర్చకుండా దేవునికి ఇష్టలైన వారంగా మనం బ్రతకటానికి ఆత్మఫలము అనేది మనకు దేవుడు అనుగ్రహించాడు. చాలామందికి దృష్టి ఆత్మవరాల మీదే ఉంటుంది. ఆత్మవరాలు దేవుని శక్తికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని శక్తిని తెలియచేసే ఆత్మవరాలు మనకు కావాలి, వాస్తవమే. ఆత్మవరాలు కలిగిన వ్యక్తికి ఆత్మ సంబంధమైన గుణలక్షణాలు అనే క్యారెక్టర్ లేకపోతే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3 వచనాల ప్రకారంగా ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యక్తుడను అనే మాట అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఎన్ని శక్తి సామర్థ్యాలను తెలియచేసే ఆత్మ సంబంధమైన వరాలు ఉంటే ఏంటి? కొండలను పిగిలింపజేయగలిగిన విశ్వాసం ఉంటే ఏంటి? రోగుల కొరకు ప్రార్థన చేస్తే స్వస్థత పొందితే ఏంటి? పేదల కొరకు తన ఆస్తినంతా పంచి ఇస్తే ఏంటి? కాల్చబడటానికి త్యాగం చేసే అంతగా తన శరీరాన్ని ఇచ్చివేస్తే ఏంటి? అతడు ఎంత గొప్ప విశ్వాసం కలిగి అద్భుతాలు చేసేవాడైనప్పటికీ ప్రేమ అనే ఆత్మఫలం లేకపోతే వ్యర్థుడు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఆత్మానుసారంగా మీరు నడుచుకోనండి, అప్పుడు మీరు శరీర ఏచ్ఛను నెరవేర్చరు అనే మాట రాయబడింది. శరీర ఏచ్ఛను నెరవేర్చకుండా ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించి దేవుని గుణలక్షణాలను మనం ప్రచురిస్తేనే అప్పుడు మాత్రమే మన యొక్క విశ్వాస జీవితానికి అర్థం ఉంది. కాబట్టి ఆత్మవరాలు మనకు ఉండాలి, వాస్తవమే. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఈ లోక సంబంధమైన ప్రతి ఆశను జయించడానికి ఆత్మ సంబంధమైన ఫలం మనకు కావాలి. అందుకే ఆత్మ సంబంధమైన ఫలము, ఆ ఫలములో ఈ 9 రకాల ఫలాలు, ఈరోజు ఆఖరిది ఆశా నిగ్రహం అనే ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ముఖ్యంగా ఈ ఆశా నిగ్రహమును అనే ఫలాన్ని దేవుడు మనకి ఇచ్చిన కారణంగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడటానికి, ఈ లోక సంబంధమైన జీవితానికి భిన్నంగా, ఈ లోక సంబంధమైన ఆశలకు భిన్నంగా మనము దేవుని కొరకు బ్రతకటానికి ఆశా నిగ్రహము అనేది మనకు ఉపయోగపడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుండా ఉంటారు. ఆత్మకు శరీరానికి ఎప్పటికీ పడదు. శరీర సంబంధమైన తత్వం ఈ లోక సంబంధమైన ఆశలు మనకు కలిగిస్తుంది. ఈ లోక సంబంధమైన ఆశలు కలిగితే ఆత్మ దాన్ని వ్యతిరేకిస్తుంది. విరోధంగా ఆత్మకు శరీరానికి ఎప్పుడు సాంగత్యం, స్నేహం అనేది లేదు. కాబట్టి ఆత్మ ద్వారా నడిపించబడితే తప్పనిసరిగా శరీర ఆశలను మనం చంపగలుగుతాం, శరీరం యొక్క కోరికలను మనం చంపగలుగుతాం, శరీర సంబంధమైన విషయాలకు దూరంగా జీవించగలుగుతాం. కాబట్టి శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా ఒకదాన్నొకటి కోరుకుంటుంది. కాబట్టి శరీరం కోరుకునేది ఆత్మ కోరుకోదు, ఆత్మ కోరుకునేది శరీరం కోరుకోదు. కాబట్టి ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన ప్రతి వ్యక్తి ఈ శరీర సంబంధమైన జీవితానికి భిన్నంగా ఆ వ్యక్తి బ్రతకగలుగుతాడు. ఈరోజు ముఖ్యంగా మన జీవితాన్ని ఈ లోక సంబంధమైన ఆశ ఏవైతే మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయో, ఈ లోక సంబంధంగా సాతాను మన జీవితాన్ని ఎలా ఈ లోక సంబంధమైన విషయాలలో మనలను ఆకర్షించి శరీర సంబంధమైన విషయాలపై ఆసక్తిని కలిగించి ఎలా మన జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించకుండా ఈ లోక సంబంధిగా ఎలా మారుస్తున్నాడో, ఈ లోకంలో సాతాను యొక్క ప్రభావం ఎలా మనిషిపై ఉన్నదో కొన్ని విషయాలు వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 15-16 వచనాలలో రాయబడిన మాటను నేను చదువుతున్నా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అనే మాట అంటున్నాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతాము, కానీ ఈ లోకాన్ని ప్రేమించడానికి బ్రతకటం లేదు. ఈ లోకంలో ఉన్న వాటిని ఉపయోగించుకుంటాము, కానీ ఈ లోకంలో ఉన్న వాటితో బ్రతికి వాటిని ప్రేమించేలాగా మన జీవితం లేదు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని మాట మాట్లాడింది. సో ఈ లోకాన్ని ప్రేమించే వ్యక్తి దేవుణ్ణి ప్రేమించలేడు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి లోకాన్ని ప్రేమించడు. చాలా స్పష్టంగా ఇది అర్థమవుతుంది మనకి. దేవుణ్ణి గనక నువ్వు ప్రేమిస్తే ఈ లోకాన్ని ప్రేమించవు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించవు. ఒకవేళ ఈ లోకాన్నే గనక నువ్వు ప్రేమిస్తుంటే దేవుణ్ణి ప్రేమించలేవు. ఏదో ఒకటే, ఇద్దరు యజమానులకు ఒక వ్యక్తి దాసుడిగా ఉండలేడు కదా. దేవునికి ఈ లోకానికి దాసుడిగా ఇద్దరికీ న్యాయం చేసే రీతిగా ఏ వ్యక్తి ఉండలేడు కదా. కాబట్టి బైబిల్ మనకు తెలియచేస్తుంది, ఈ లోకమును అయినప్పటికీ, ఈ లోకంలో ఉన్న వాటినైనప్పటికీ మీరు ప్రేమించొద్దు. కారణం ఏంటంటే, ఈ లోకమును ఎవరైనా ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో లేదు అనే మాట చాలా స్పష్టంగా బైబిల్ తెలియచేస్తుంది. ఎందుకు ఆ మాట రాయబడింది అంత కఠినంగా? ఈ లోకంలో బ్రతకటానికి ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదా, ఈ లోకంలో ఉన్న వాటిపైన ఆధారపడకూడదా, వీటిని ప్రేమించకూడదా అనుకుంటుంటే ఎందుకు అంత కఠినంగా? ఈ లోకాన్ని ప్రేమిస్తే కనుక తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్న మాట ఎందుకు రాయబడింది అంటే, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అనే మాట రాయబడింది. దేవుని వలన పుట్టినవి కాదు అనే మాట రాయబడింది. దేవుని ద్వారా వచ్చినవి కాదు అనే మాట రాయబడింది. అందుకే వాక్యాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో 3వ వచనంలో, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అనే మాట రాయబడింది. సో అన్నిటికీ దేవుడే ప్రారంభకుడు అనే ఆలోచన చాలా మందికి ఉంది. దేవుడు వెలుగును సృష్టించలేదు, వెలుగును దేవుడు సృష్టించాడు, చీకటిని దేవుడు సృష్టించలేదు, చీకటి దేవుని ద్వారా కలగలేదు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి చీకటి ఎలా కలిగింది? సాతాను చేసిన పాపమునకు ప్రతిఫలముగా
ఒక క్రియకు వేరే వ్యతిరేకంగా ఇంకొక ప్రక్రియ జరుగుతుంది కదా. అలా సాతాను చేసిన పాపం బట్టి కలిగింది ఈ లోకానికి వచ్చింది శాపం, ఈ లోకంలోనికి వచ్చింది చీకటి, అంధకారం, నిరాకారం. ఆదాము చేసిన పాపం బట్టి మరణం, శాపం ప్రతిఫలంగా వచ్చాయి. కాబట్టి ప్రతి క్రియకు ఇంకొక ప్రక్రియ ఉంటుంది. సాతాను చేసిన పాపానికి ప్రతిగా అంధకారం, చీకటి అనేది ఈ లోకంలోనికి వచ్చింది. ఆదాము చేసిన పాపమునకు ప్రతిఫలంగా పాపం ద్వారా మరణం, మరణం తర్వాత శాపం, ఇవన్నీ ఈ లోకంలోనికి వచ్చాయి. దేవుని ద్వారా రాలేదు. చాలామంది యొక్క భావన దేవుడే వీటన్నిటికీ నిర్మాణకుడు, దేవుడే వీటన్నిటిని చేశాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉందిలే, దేవుడు ఆయన వెలుగును అంధకారాన్ని రెండింటినీ దేవుడు సృష్టించాడని. రెండింటినీ దేవుడు సృష్టించాడు, దేవుని ద్వారానే కలిగింది కనుక దేవుడే అన్నిటికీ మూలం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే బైబిల్ ఏమని చెప్తుంది? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, అవి తండ్రి వలన కలిగినవి కాదు, ఈ లోకంలో నుండి పుట్టినవి, అవి తండ్రి ద్వారా రాలేదు అనే మాట చాలా స్పష్టంగా రాయబడింది కదా. అన్నిటినీ దేవునికి ఆపాదించి అన్నీ దేవుడే సృష్టించాడు, అన్నీ దేవుడే కలుగజేశాడు, ఆయన ద్వారానే అన్నీ వచ్చిందంటే పాపం కూడా ఆయన ద్వారానే వచ్చిందా? అంధకారం, వెలుగు దేవుడే సృష్టించాడు, ఆయనే అన్నిటికీ మూలం అంటుంటే అసలు 139వ కీర్తనలో ఏమని రాయబడింది? 139వ కీర్తన నేను చదువుతున్నాను. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నవారు మీరు కూడా ఒకసారి నాతో పాటు 139వ కీర్తనలోనికి రండి. అక్కడ చక్కటి మాటలు రాయబడ్డాయి. 139వ కీర్తన 12వ వచనంలో, చీకటి నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయని రాయబడింది. అసలు దేవుని దృష్టిలో అంధకారం, చీకటి అనేది చీకటే కాదని బైబిల్ చెప్తుంది. దేవుని దృష్టిలో అంధకారం అంధకారం కాదు, చీకటి చీకటి కాదు, రాత్రి కూడా పగలులాగానే ఉందని బైబిల్ చెప్తుంది. ఎందుకు? దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి. దేవుడు అన్నిటికీ మూలము, అన్నీ దేవుడే చేశాడు అంటే అసలు దేవుని ద్వారా రానిదేంటి, దేవుని ద్వారా వచ్చిందేంటి అనేది మనకు అర్థం కావాలి. అందుకే దేవుని దగ్గర లేనిది దేవుడు ఇవ్వలేడు అనేది నేను పదే పదే చెబుతున్నా. దేవుని దగ్గర లేనిది అంటే దేవుని దగ్గర శాపం లేదు, దేవుడు ఇవ్వలేడు. దేవుని దగ్గర పరిశుద్ధత ఉంది, దేవుడు పరిశుద్ధత ఇస్తాడు. దేవుని దగ్గర పాపం లేదు, దేవుడు పాపం ఇవ్వలేడు. దేవుని దగ్గర చీకటి లేదు, దేవుడు చీకటి ఇవ్వలేడు. దేవుడి దగ్గర విశ్వాసం ఉంది, అవిశ్వాసిగా ఉన్న వ్యక్తిని దేవుడు బాగు చేయలేడు. దేవుడు కొన్ని చేయలేనివి ఉన్నాయి. దేవుడు కొన్ని చేయలేనివి ఉన్నాయి. అవి చేయలేని ఏంటి? మనిషిని బలవంతంగా దేవుడు మార్చగలడా? హృదయం అనే తలుపునతో దేవుడు తడతాడు. తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, వచ్చి వానితో పాటు భోజనం చేస్తాను, సహవాసం చేస్తాను అంటున్నాడు. తలుపు తీయకపోతే బలవంతంగా దేవుడు లోపలికి రాడు కదా. కాబట్టి మన జీవితంలో దేవుడు కొన్ని చేయలేని పనులు ఉన్నాయి. అవేంటి? అవిశ్వాసని దేవుడు బాగు చేయలేడు. ఎందుకు? దేవుడి విశ్వాసంను బట్టే దేవుడు పని చేస్తాడు. దేవుడి విశ్వాస సంబంధి. అవిశ్వాసంగా ఉన్న వ్యక్తిని దేవుడు రక్షించలేడు. ఒక అవిశ్వాసిని దేవుడు రక్షించలేడు. విశ్వాసం ఉంచితేనే రక్షిస్తాడు. దేవుడు ఏ పనన్నా చేయగలడు, ఏదన్నా చేస్తాడు, అన్నిటికీ ఆయన మూలం అంటే దేవుడు కొన్ని చేయలేడు. దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు కానీ చీకటి కలుగును గాక అనలేదు. దేవుడు చీకటిని చేయలేదు, ఎందుకంటే చీకటి ఆయనలో లేదు. లేనిది నువ్వు చేయలేవు కదా, నీ దగ్గర లేనిది నువ్వు ఇవ్వలేవు. ఒక 1000 రూపాయలు అప్పు అడిగితే నువ్వు ఇస్తావు. 1 కోటి రూపాయలు అప్పు బ్రదర్ రేపు ఇచ్చేస్తానంటే నువ్వు ఇవ్వగలవా? 10 కోట్లు బ్రదర్ నీ దగ్గర లేవనుకో, నువ్వు ఎలా ఇస్తావు? దేవుడు కూడా అంతే. తన సహజ ధర్మానికి, స్వభావ లక్షణాలకు భిన్నంగా దేవుడు ప్రవర్తించడు. దేవుడి దగ్గర శాపం లేదు, దేవుడు శాపం ఇవ్వలేదు. ఆదాము చేసిన తప్పును బట్టి ప్రతిఫలంగా శాపం అనేది వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని నేను నీకు తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్షఫలం తిన్నావు గనుక నిన్ను బట్టి నేల శపించబడింది అన్నాడు. కాబట్టి శాపానికి దేవుడు మూలం కాదు. కలిగిందంతా దేవుని వల్ల వచ్చింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనే అన్నిటికీ మూలం అంటే మరి లోకంలో ఉన్న ఈ నేత్రాశ, శరీరాశ, జీవపడములకు దేవుడే కారకుడా? బైబిల్ ఏమని తెలియచేస్తుంది మనకి? మొదటి యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనం ఏమని చెప్తున్నాడు యోహాను? ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబు అసలు తండ్రి వల్ల ఇవి రాలేదు అని చెప్తుంది బైబిల్. కాబట్టి ఈ పాపానికి దేవుడు కారకుడు కాదు.
ఈ పాపానికి దేవుడు మూలం కాదు. కాబట్టి ఈ యొక్క యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 15, 16, 17 వచనాలు మీరు తర్వాత మరలా క్షుణ్ణంగా చదువుకోండి. 16వ వచనంలో ఉన్న మాట నేను తెలియజేస్తున్నాను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబం తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే అనే మాట రాయబడింది. 17వ వచనంలో లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు అనే మాట రాయబడింది. కాబట్టి దేవుని చిత్తానికి భిన్నంగా ఉన్న ఈ లోకాశలు అనేవి మనిషికి నాశనం కలుగజేస్తాయి. ఈ లోక సంబంధమైన ఆశలు ఎలా గతించిపోతాయో ఈ లోక సంబంధమైన ఆశలు కలిగిన వ్యక్తులు కూడా నశించిపోతారు. కాబట్టి 16వ వచనంలో రాయబడిన ఈ 3 ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ 3 లోకంలో ఉన్నాయి. లోకంలోనికి ఎలా వచ్చాయి? దానికి కారకుడు ఎవరు? దేవుని ద్వారా రాలేదు అంటే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది, సాతాను ద్వారా వచ్చాయి, సాతాను ద్వారా ఇంప్లిమెంట్ చేయబడినాయి. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ 3 కూడా సాతాను ఆదాము అవ్వలను మోసగిస్తున్నప్పుడు ఈ ఆయుధాలు ఉపయోగించాడు. ఏమిటి? శరీరాశ. ఏంటి శరీరాశ? అది ఆహారానికి మంచిది, తినే చావు. నేత్రాశ, చూడటానికి రమ్యంగా ఆకర్షణీయంగా కనబడింది, తినొద్దు అని చెప్పిన పండు నేత్రాశ. మీరు తింటే దేవతల్లాగా అయిపోతారు. జీవపుడంబం అంటే హెచ్చించుకునే స్వభావం, గర్వించే స్వభావం. ఈ 3 ఆయుధాలు సాతాను ఉపయోగించాడు. తినవద్దు అని చెప్పిన ఫలాన్ని అందంగా, అంత ఆకర్షణీయంగా కనబడేటట్టు చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుడు ఏదైనా తోటలో సృష్టించిన ఆ వృక్ష యొక్క ఫలాలు, అన్ని రకాల వృక్షాలు, వాటి ఫలాలు అన్నీ రమ్యముగా ఆహారానికి మంచిదిగానే చేశాడు దేవుడు. ఓన్లీ ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఒక్కదాన్ని మంచిగా కంటికి ఆకర్షణీయంగా దేవుడు ఏం చేయలేదు. అన్నిటినీ అందంగా రమ్యంగానే దేవుడు చేశాడు. కాబట్టి అన్నీ రమ్యంగా ఉంటే సాతాను ఏం చేశాడంటే ఇది ఒక్కటే రమ్యంగా కనబడేటట్టు, ఆకర్షణీయంగా, ఆహారానికి మంచిదన్నట్టు చూపించాడు. మీరు తింటే జ్ఞానవంతులైపోతారు, తినటం వల్ల ఎంత లాభం, మంచి చెడ్డలు ఎరిగిన వారైపోయి మీ కళ్ళు తెరవబడుతుంది, ఇంకా ఏదో వాస్తవం మీరు తెలుసుకుంటారన్నట్టుగా నమ్మించాడు. కాబట్టి చూస్తున్నప్పుడు నేత్రాశ అనేది ఎలా చేసింది? ఆకర్షణీయంగా, అబ్బా నేను తింటే ఇలాగైపోతాను, అలాగైపోతాను, నా కళ్ళు తెరవబడతాయి అన్నట్టుగా నేత్రాశ కలిగించాడు. తింటే ఆహారానికి మంచిదని కూడా చెప్పాడు, చావరు మీరు మంచిదని చెప్పాడు, శరీరాశ కలిగించాడు. తింటే దేవుని దూతలాగా అయిపోతారన్నాడు. ఈ 3 ఆయుధాలు ఉపయోగించాడు. ఈ 3 ఆయుధాలు లోకంలో నుండి వచ్చాయి అని బైబిల్ చెప్తుంది. ఈ 3 ఆయుధాలు సాతాను ఉపయోగించాడు. ఆదాము అవ్వలు ఈ 3 ఆయుధాలకు బలయ్యారు. దేవుడు తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని తినేశారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం దగ్గర మానవుడు ఫెయిల్ అయిపోయాడు, ఆదాము అవ్వలు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువు కూడా వచ్చిన తర్వాత ఎందుచేత ఆత్మ ద్వారా అరణ్యానికి నడిపించబడ్డాడు 40 రోజులు ఉపవాసం చేయటానికి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 2 చోట్ల కూడా యేసు ప్రభు 40 రోజుల ఉపవాసం గురించి రాయబడింది. అక్కడ ఏమని అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక శరీర సంబంధమైన బాధ అనుభవిస్తున్న సమయంలో ఆకలి కొని ఏది చేతికి దొరికితే అది తినేయాలి అనంత ఆకలితో ఉన్నప్పుడు ఇదిగో ఈ రాయిని చూపించి రాయిని రొట్టెగా చేసుకుని తిను అని సాతాను శోధించాడు. శరీరాశ అనేది మనిషిని ఎంత క్రింది స్థితి కన్నా దిగజారుస్తుంది. మనిషికి ఆకలి ఉంటే ఆ మనిషి దొంగగా మారిపోతాడు, హంతకుడుగా మారిపోతాడు. అతడు ఏదన్నా చేయడానికి తెగిస్తాడు. కొందరు వారి మానాన్ని అమ్ముకుంటారు ఆకలిని తట్టుకోలేక. ఒక మనిషికి ఆకలి అనేది ఉంటే ఎంత క్రూరత్వం కలిగిన వ్యక్తిగా అయినా మారిపోతాడు. అంటే స్వాభావికంగా తన యొక్క విలువలను కోల్పోయి ఎంత క్రింది స్థితికైనా ఒక వ్యక్తి దిగజారిపోతాడు. శరీర సంబంధమైన ఆశ అనేది మనిషిని ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. ఎట్టి రీతిగా ఆ మనిషికున్న
ఆకలిని తప్పించుకోవడానికి లేదా శోధన తప్పించుకోవడానికి ఎంత క్రింది స్థితి కన్నా వెళ్ళిపోతాడు ఈ లోక సంబంధంగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్న కారణంగా ఆయన కూడా శరీర సంబంధమైన బాధ అనుభవించాడు. సాతాను ఆశ చూపించాడు. యేసు ప్రభు జయించాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అని సాతానుకు బుద్ధి చెప్పాడు. శరీర సంబంధమైన ఆశ యేసు ప్రభు జయించాడు. రెండవది, సాతాను ఏం చేశాడు? లోకరాజ్యాలన్నీ ఒక్క నిమిషంలో చూపించాడు. ఒక్క నిమిషంలో లోకరాజ్యాలు వాటి మహిమనంతా చూపించి నువ్వు నా కాళ్ళకు మ్రొక్కు అన్నాడు. ఇదేం ఆశ? నేత్రాశ. అన్నిటినీ చూపించి నువ్వు నాకు మ్రొక్కితే ఇవన్నీ నేను నీకు ఇస్తాను అన్నాడు. యేసు ప్రభు దీన్ని కూడా జయించాడు. ఎందుకంటే లోకంలో ఉన్న ఈ ఆశలు జయించి మానవుడికి విజయం ఇవ్వాలి దేవుడు. అందుకే యేసు ప్రభు ఇలా సాతాను ద్వారా కలుగుతున్న ఈ యొక్క శోధనను, ఈ 3 సాతానే కదా, దేవుని ద్వారా రాలేదు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఈ 3 కూడా సాతాను ద్వారా వచ్చాయి. ఆ 3 బాణాలు సాతాను దగ్గర ఉన్నాయి. అదే 3 బాణాలు యేసు ప్రభు మీద వదిలాడు. ఆహారంగా చేసుకోరాయని అన్నాడు. యేసు ప్రభు జయించాడు. మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడని చెప్పాడు. రెండవది, నేత్రాశ. కంటికి అన్ని కనబడేటట్టు ఒక్క నిమిషంలో లోకరాజ్యాలు వాటి మహిమను చూపించి నా కాళ్ళకు మ్రొక్కు, ఇవన్నీ నేను నీకు ఇస్తానన్నాడు. యేసు ప్రభు ఏం చేశాడు? నువ్వు నా కాళ్ళకు మ్రొక్కాలి, నీ దేవుడైన ప్రభువుకు నువ్వు లోబడాలి, నేను కాదు నీకు లోబడేది అన్నాడు. సో సాతాన్ని ఆ విషయంలో తిప్పికొట్టాడు, జయించాడు. ఇక మూడవది, ఆలయ శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి నీవు పైనుండి క్రిందకి దూకితే దూతలు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను చేతుల మీద ఎత్తుకుంటారు కదా, నువ్వేంటో ప్రపంచానికి చూపించు. నువ్వు అందరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నువ్వు ఒక పైనుండి కిందకి దూకి బ్రతికేవనుకో, అబ్బా నువ్వు ఎంత గొప్పోడు అని ప్రజలందరూ నీ దగ్గరికే వస్తారు. కాబట్టి నీ నామం గొప్పగా అయిపోతుంది, నీ పేరు ప్రఖ్యాతలు అందరికీ తెలుస్తాయి, అందరూ నీ దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పటికీ ఒక వ్యక్తి ఎక్కడైనా అద్భుతాలు చేస్తున్నాడు, ఎక్కడన్నా ఏదైనా జరుగుతుంది అద్భుతాలంటే ఎంత మారుమూల ప్రాంతాలకైనా అడవిల్లోకైనా ప్రజలు వెళ్ళిపోతున్నారు కదా మూఢనమ్మకాలతోటి. ఎంత మూలకైనా ప్రజలు వెళ్ళిపోతారు. ఒక చిన్న అద్భుతం ఒక వ్యక్తి చేస్తున్నాడంటే ఎక్కడికన్నా ప్రజలు వెళ్ళిపోతారు. సాతాను కూడా అదే అంటున్నాడు, నీ పాదాలకు రాయి తగలదు కాబట్టి నువ్వు పైనుండి కిందకు దూకు దేవాలయం శిఖరం మీద నుండి. అది కరెక్ట్గా సెంటర్లో ఉంది, పట్టణం మధ్యలో, అందరూ నిన్ను చూస్తారు, చప్పట్లు కొడతారు. అబ్బా నీ పేరు ప్రఖ్యాతలు మారుమోగిపోతాయి. ఇంకా అనేక మంది, ఇంకా ఇతర దేశస్తులు కూడా నీ పాదాల దగ్గరకు వచ్చి, ఇంకా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అందరూ నీ దగ్గరకు వచ్చి నిన్ను పొగుడుతూ ఉంటారన్న అనే సలహా ఇచ్చాడు. యేసు ప్రభు తన కొరకు, తన మహిమ కొరకు ఏ పని చేయలేదు. పైనుండి కిందకి దూకు అని అన్నప్పుడు యేసు ప్రభు ఆశోధన కూడా జయించాడు. నిన్ను నువ్వు హెచ్చించుకో, గర్వించుకో, జీవపడంబం సంబంధించిన ఆశ కలిగించాడు సాతాను. నిన్ను నువ్వు హెచ్చించుకో అని అంటున్నప్పుడు తన మహిమ కొరకు యేసు ప్రభు ఈ లోకంలోనికి రాలేదు, తండ్రిని మహిమపరచడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి తనకు తానుగా తానేంటో, తన గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియచేసి అందరూ తన కాళ్ళ క్రింద ఉండాలని యేసు ప్రభు ఏం ప్రయత్నం చేయలేదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ అద్భుతాలు చేసినా డప్పు కొట్టించుకోలేదు, బోర్లు ఊదించుకోలేదు. నువ్వు మౌనంగా వెళ్ళిపో, ఎవరితో చెప్పొద్దు, నువ్వు మౌనంగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు అద్భుతాలు చేసిన ప్రతిసారి. తన కొరకు, తన పేరు ప్రఖ్యాతల కొరకు యేసు ప్రభు ఏ అద్భుతం చేయలేదు, తండ్రి మహిమ కొరకు చేశాడు. సాతాను ఏమంటున్నాడు? నిన్ను నువ్వు మహిమపరుచుకో, పైనుండి క్రిందకి దూకి నువ్వేంటో ప్రపంచానికి తెలియచేయి, నువ్వైతే చావు, దేవుని దూతలు నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు కదా అని సలహా ఇచ్చారు. ఇటు రీతిగా సాతాను కలిగించిన ఈ జీవపడంబం అని గర్వించుకుని హెచ్చించుకునే స్వభావం సాతాను యేసుక్రీస్తుని ప్రేరేపించినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు దానికి లోబడలేదు. నీ దేవుడైన ప్రభువును శోధించొద్దు అని సాతాను వెళ్ళగొట్టాడు. ఇటు రీతిగా ఏ 3 ఆయుధాలు సాతాను కలిగి ఉన్నాడో ఆ 3 ఆయుధాలను జయించడానికి ఆశా నిగ్రహము అనే ఆత్మఫలం దేవుడు మనకిచ్చాడు. ఆశా నిగ్రహం అనే ఆత్మఫలం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి సాతాను యొక్క కుయుక్తులను, సాతాను మన మీద చేస్తున్న దాడులను, సాతాను మనకు కలిగిస్తున్న ఆశలను, ప్రేరేపణలను, ఈ లోక సంబంధంగా సాతాను మన మీద చేస్తున్న ప్రతి ఒక్క దాడిని తిప్పి కొట్టడానికి వీలుగా ఆత్మ సంబంధమైన ఫలములో ఉన్న ఈ ఆశా నిగ్రహం మనకు అది ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు
ఎలా ఆశను నిగ్రహించుకోవాలో 40 రోజుల ఉపవాసంలో ఆయన చేసి చూపించారు. కాబట్టి మన జీవితంలో ఆశను నిగ్రహించుకునే తత్వం మనకు కావాలి అంటే ఆత్మ సంబంధంగానే. ఎందుకంటే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడిగా అరణ్యంలోనికి వెళ్ళాడు. ఆత్మ పూర్ణుడిగా అతడు ఉన్నాడు కనుక ఆత్మ సంబంధమైన రీతిగా యేసు ప్రభు ప్రవర్తించాడు కనుక ఆటోమేటిక్గా శరీర సంబంధమైన విషయాలన్నింటినీ జయించగలిగాడు. అదే రీతిగా మనము కూడా ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నప్పుడు తప్పనిసరిగా శరీర సంబంధమైన విషయాలన్నిటిపైన మనం విజయాన్ని పొందుకోగలుగుతాం. ఇటు రీతిగా ఈ లోక సంబంధమైనవి దేవుని ద్వారా రానివి, శరీరాశ, నేత్రాశ, జీవపడంబములు దేవుని ద్వారా రాలేదు. వాటిని జయించటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆశా నిగ్రహము అనే ఫలం గురించి తెలియాలి. ఆశా నిగ్రహం అనే ఫలాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే వీటన్నిటిని జయిస్తామో కూడా మనకి తెలియాలి. కాబట్టి బైబిల్ ఆధారంగా కొన్ని వచనాల ఆధారంగా ఎలా మనం జీవించాలి, బైబిల్ ఏమని చెప్తుందో చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చాడు, పెరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు అని బైబిల్ చెప్తుంది. దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంద్రియ నిగ్రహములు కలిగిన, ఇంద్రియములను నిగ్రహించుకోగలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామో అన్న వ్యక్తులకు ఇది తెలియాలి. ఇంద్రియములను నిగ్రహించుకోగలిగిన సామర్థ్యము, ఇంద్రియములు పంచేంద్రియములు అంటాం. ఈ పంచేంద్రియముల ద్వారా మనకు కలుగుతున్న శోధనలను జయించటానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. సో ఇంద్రియములను నిగ్రహించుకునే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఏమంటాం? మొట్టమొదటిగా చూచుట, నేత్రముల ద్వారా చూచుట. అవును, నేత్రముల ద్వారా చూచుట బట్టి ఆకర్షించబడతాం వేరే వాటికి. ఎలా? సొదొమ గొమొర్రా పట్టణాలు పాడైపోక మునుపు లోతు అబ్రహామును విడిచిపెడుతున్న సమయంలో ఆదికాండం 10వ అధ్యాయంలో 10వ వచనం నుండి చూస్తే దేవుని తోటలాగా, దేవుడే నా కొరకు సిద్ధపాటు చేశాడు, దేవుని తోటలా ఉంది అన్నట్టు అనిపించింది. అంత ఆకర్షణీయంగా అనిపించింది. కానీ శాపగ్రస్తమైనది, ఎంతో దేవుని చిత్తానుసారమైన పట్టణాలుగా, దేవుని తోటగా ఈ లోతుకు కనబడింది. కాబట్టి అబ్రహామును విడుదల పెడుతున్న లోతుకు ఎలా ఆకర్షణీయంగా కనబడిందో అలాగా సాతాను ఈ లోకంలో దేవుని కంటే గొప్పగా, ఈ వాక్యంలో రాయబడిన విషయాల కంటే గొప్పగా వేరే గ్రంథాల్లో చూపిస్తాడు. ఆశ. నయోమి కూడా అలాగే మోసపోయింది. యెరూషలేములోనే కరువు వచ్చింది, ఇంకా దేవుడే దిక్కులేడు యెరూషలేముకి, మనం వెళ్ళిపోదామని చెప్పి ప్రక్కన ఉన్న మోయాబుల దేశానికి వెళ్ళిపోయింది. తనతో పాటు భర్త, పిల్లలు అందరూ. లోతు జీవితం కానీ నయోమి జీవితం కానీ ఒకటే, చూచుట ద్వారా. యెరూషలేము పట్టణం పైన ఉంటుంది, కింద మోయాబీల దేశం ఉంది. ఇక్కడ కరువు వచ్చింది, సమస్యలు ఉన్నాయి, ఇక్కడెందుకు నా బ్రతుకు, దేవుడే కటాక్షించటం లేదు, నాకున్న ఆస్తితో మొత్తం పట్టుకుని నేను బయటికి వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతానని ఇక్కడంతా అమ్ముకుని వెళ్ళిపోయింది నయోమి. భర్త, పిల్లలందరూ వెళ్ళిపోయారు ఇంకా సెటిల్ అయిపోవడానికి మోయాబీల దేశం. ఆ మోయాబీల దేశం అంటే ఎవరిది? లోతు కుమార్తెకు, తండ్రికి కుమార్తెకు పుట్టిన పిల్లోడు మోయాబీయుడు. ఆ సంతానం శాపగ్రస్తమైన సంతానంలోకి వెళ్ళిపోయింది. ఎంత ఆకర్షణీయంగా కనబడింది. అక్కడికి వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకోవచ్చు, అక్కడ బ్రతకొచ్చు, ఇక్కడేముంది అనిపించింది. దేవుని పట్టణమైన యెరూషలేమును వదిలేసి మోయాబీల దేశంకి వెళ్ళింది. ఏమైంది? ఆకర్షించబడితే లోతు కావచ్చు, నయోమి జీవితం కావచ్చు, ఈ ఇద్దరి జీవితాలు మనం గమనిస్తే ఎంత శాపగ్రస్తమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారో మనకు అర్థమవుతుంది. ఆకర్షణ అనేది కంటి చూపుతో సాతాను మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు ఈ దేవుని వాక్యంలో కన్నా గొప్ప ఆశీర్వాదాలు బయట పుస్తకాల్లో ఉన్నట్టుగా కనబడేటట్టుగా చేస్తాడు. అందుకే బైబిల్ని మించిన గ్రంథాలు ఏవో ఉన్నాయి అన్నట్టుగా ఈ లోక సంబంధమైన శాస్త్రాలు అంటే ఈ జ్యోతిష శాస్త్రాలు, అలాగే ఆస్ట్రానమీ ప్రకారంగా నక్షత్ర రాసుల శాస్త్రాలు, వాస్తు శాస్త్రాలు,
న్యూమరాలజీ అంటారు, సంఖ్యాపరంగా నీ పుట్టుక డేట్ ఆఫ్ బర్త్ను బట్టి నీ భవిష్యత్తును గురించి తెలియజేసే ఈ సంఖ్యాశాస్త్రాలు, ఇలాగూ ప్రతి దినము కూడా ఈ వాక్యాన్ని మించింది ఏదో పుస్తకం ఉంది అన్నట్టుగా ఈ లోకంలో దేవుడు నిషేధించినవి దేవుడు వాటిని తిరస్కరించాడు. అలా నిషేధించబడిన వాటన్నిటినీ ఆకర్షణీయంగా ప్రతిరోజు సాతాను కనబడేటట్టుగానే చేస్తాడు. కళ్ళకు కట్టినట్టుగా ఇదిగో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అలా ఉండబోతుందని, ఈ నెలలో ఇది జరగబోతుంది, ఈరోజు ఇది జరగబోతుందని. వెంటనే ఊహా ప్రపంచంలోనికి వెళ్ళిపోయి ఏదో జరిగిపోతుందనే భ్రమలోనికి ప్రజలు వెళ్ళిపోయి ఈ లోక సంబంధమైన శాస్త్రాలను నమ్మటం, ప్రతిరోజు హారోస్కోప్ అంటాం, ఈ రాశి ఫలాలు చూసుకొని ఈరోజు ఏమవుతుంది రేపు ఏమవుతుందని తెలుసుకోవటం, ఈ లోక సంబంధమైన విషయాలపై ఆధారపడి దేవునికి భిన్నంగా బ్రతికే రీతిగా సాతాను మనుషులను మోసగిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో నేత్రాశ అనేది మనిషి వేరే వాటిని చూసి ఆకర్షించబడటం, ఆ ఆకర్షించబడిన దానికి బానిసగా మారిపోవటం. ఒకరోజు చూసి నా భవిష్యత్తు ఎలా ఉంటుందా అని తెలుసుకున్న వ్యక్తి మళ్ళా రెండో రోజు చూడటం, నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇలా జీవితకాలం అంతా వాటిని నమ్ముకుని బ్రతికేలాగా సాతాను చేస్తున్నాడు. కాబట్టి నేత్రాశ అనేది ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించబడిన మనుషులు దేవుల్లో లేకపోతే ఈ లోక సంబంధమైన శాస్త్రాల మీద ఆధారపడతారు. నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం మీద ఆధారపడు. దేవుని వాక్యం మీద ఆధారపడవలసిన నీవు ఈ లోక సంబంధమైన శాస్త్రాలను తిరిగేయటం, అందులో రాయబడిన సూచనలు పాటించడం, శకునాలు పాటించడం, ముహూర్తాలు పాటించడం, సమయాలు పాటించడం ఇవన్నీ మనం చేయకూడదు. కాబట్టి మన జీవితంలో ఈ నేత్ర సంబంధమైన ఆశ అనేది ఏదో పెళ్లి డేట్ పెట్టాలంటే ఏది తెలుగు క్యాలెండరు, ఈ లోక సంబంధంగా ఏది మంచి రోజు అని చూసుకునేటట్టు బ్రతుకుతున్నాం. చెడ్డ రోజు అయితే దేవుడు నిన్ను ఉంచుతాడా? ఇది మంచిది కాదు అనడానికి ఎవరికి రైట్స్ లేవు. దేవుడు మంచిది అన్నాడు చేసిన ప్రతి సృష్టిని గూర్చి. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదని బైబిల్ చెప్తుంది. ఆకాశంలో శకునాలుగా చెబుతున్న వాటన్నిటిని గూర్చి బైబిల్ ఏమని చెప్తుంది? ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం దేవుని జ్ఞానాన్ని ప్రచురపరుస్తుంది అని దేవుని మహిమను గూర్చి వ్రాయబడిన అంతరిక్షాన్ని చూపించి ఈ గ్రహం మంచిది కాదు, ఈ గ్రహం మంచిది కాదంటే దాన్ని ఎందుకు మనం నమ్మాలి? కంటికి చూపించి వీటన్నిటి శకునాలుగా చెబుతుంటే మంచి రోజు కాదంటుంటే ఈ లేనిపోని వాటికి ఆకర్షితులైపోయి వాటి మీద మనం విశ్వాసం ఉంచి వాటి మీద ఆధారపడి బ్రతకటానికి కాదు మన జీవితం. నేత్రాశ అనేది రకరకాల కోణాల్లో మనల్ని ఆశ పెడుతుంది, ఆకర్షిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నేత్రాశను జయించడానికి ఆత్మ సంబంధమైన విధానం ఒకటే మార్గం. అందుకే ఆత్మఫలంలో దేవుడు ఇచ్చాడు. రెండవది వినుట. పంచేంద్రియాల్లో ఒకటి చూడటం అయితే రెండోది వినుట. వినటం బట్టి కూడా సాతాను మనల్ని మోసగిస్తాడంటే అవును, వినటం వలన విశ్వాసం కలుగుతుంది కదా. దేవుని మాట వింటే విశ్వాసం కలుగుతుంది, ఈ లోక సంబంధమైన మాటలు వింటే విశ్వాసం వస్తుంది. సాతానుతో మాట్లాడటం మొదలుపెట్టింది అవ్వ. ఏమైంది? 100% దేవుడి మీద అవిశ్వాసం వచ్చింది. మీరు చావునే చావరు, తింటే చావరు అని చెబుతుంది సాతాను. అదే మాట నమ్మింది, సాతాను చెప్పినట్టుగా తినేసింది అవ్వ. ఈ లోక సంబంధమైన విషయాలన్నీ అవిశ్వాసాన్ని కలిగిస్తాయి. దేవునికి విరోధంగా మనం ప్రవర్తించేటట్టుగా సాతాను మనల్ని చేస్తాడు. ఎన్నో కొత్త విషయాలు వినాలి అనేది మనకుంది కదా. ఏదన్నా ఒక విషయం చెప్తే తెలుసుకోవాలి, ఎవరన్నా రహస్యంగా మాట్లాడుకుంటారనుకో మన ముందు, అదేంటి మనకు తెలిసేదాకా మనం ఊరుకోం కదా. వినుట వలన కూడా మనిషి శోధించబడతాడు. ఎందుకంటే వింటున్న ప్రతిదీ కండ్లకు కట్టినట్టుగా చిత్రపటాన్ని ఊహించుకునే సామర్థ్యం మనిషి ఆత్మలో ఉంది. కాబట్టి వినేదానిని చూడగలిగే రీతిగా ఆత్మ సంబంధంగా, లేని దాన్ని చూడగలిగే రీతిగా మనిషికి ఆ వినుట అనేది చేస్తుంది. కనుక ఏదన్నా చెప్పుడు మాటలు వింటే అక్కడ అలా అంట, ఇలా అంట, ఏ మాట అయినా సరే దేవునికి భిన్నమైనది, దేవుని వాక్యానికి భిన్నమైనది అయితే ఖచ్చితంగా దేవుని మార్గం నుండి మనల్ని పక్కకు తీసుకుని వెళ్ళిపోయే రీతిగా దేవునికి దూరస్తులుగా మనం మారిపోవడానికి కూడా కారణమవుతుంది. వినుట వలన కూడా, మనం వినే మాట వలన కూడా శోధనలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం వినుట అంటే దేవుని మాట అనేది విశ్వాసం కలిగిస్తుంది. ఏది శ్రేష్టమైనదో, ఏది మనకు ఆశీర్వాదం కలిగిస్తుందో వాటిని వినాలి. ప్రతిదీ చెప్పుడు మాటలు వింటూ మనం బ్రతకూడదు. పిల్లలు, మన జీవితంలో మనం చేసే తప్పేంటి?
దేవుని యొక్క మాట వినకుండా ఇతరుల మాట వినటమే. ఎవరో ఉంటారు, ఏదో అంటారు సూటిపోటు మాటలు, ఇలా చెయ్యాలి కదా, తప్పదు కదా అని అంటారు. అది వాక్యానికి విరుద్ధమైందని నీకు తెలుసు. అన్న వ్యక్తిని విలువిస్తున్నట్టుగా, వ్యక్తికి గౌరవం ఇవ్వాలి కదా, తప్పదు కదా అన్నట్టుగా దేవుని వాక్యానికి నువ్వు విలువిస్తావా, దేవునికి విలువిస్తావా? లేక రేపు మాపో పోయేవాళ్ళు ముసలోళ్ళు ముక్కోళ్ళు ఏదో అంటారు కదా, ఒక రాయేసి ఇలా 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 చేయాలి, అలా చేయాలి, తప్పదు, మనం అంతే అలా చేయాలంటారు కదా, మన ఆచారం అంటారు కదా. అందుకే దేవుణ్ణి సంతోషపరచాలో ఈ లోకంలో ఉన్న వ్యక్తులను సంతోషపరచాలనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవాలి. రకరకాల మాటలు మనకు వినబడుతున్నప్పుడు వాళ్ళను తృప్తిపరచడానికి, వాళ్ళని సంతోషపరచడానికి కాదు మన బ్రతుకు. దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి మెప్పించాలి. వినుట వలన సాతాను మన మీద దాడి చేస్తాడు. వాళ్ళు మాట్లాడే అవిశ్వాస మాటల ద్వారా మన మీద దాడి చేస్తాడు. దేవుని యొక్క మాట వినకుండా దేవుని మాటగా విధేయత చూపించేటట్టుగా కూడా సాతాను చేస్తాడు. కాబట్టి రెండవది, వినుట వలన కలిగే శోధనను కూడా మనం జయించాలి. అది ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. వాసన చూచుట మూడవది, పంచేంద్రియాల్లో మూడవది వాసన చూచుట. వాసన చూచుట ద్వారా శోధించబడతాం అంటే శోధించబడతాం వాసన ద్వారా. రకరకాల ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయి. కొన్ని మత్తు కలిగిచ్చేస్తాయి, మైకంలోకి వెళ్ళిపోతారు, గాల్లో తేలుతున్నట్టున్నాయి ఆ వాసనలో. వారి శరీరం ఎక్కడుందో, ఎక్కడ ఉన్నారో మర్చిపోతారు. ఎందుకు అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయి, ఎందుకు వ్యామోహాలు కలుగుతున్నాయి, ఎందుకు వ్యభిచారం చేస్తున్నారు ప్రజలు. రకరకాల సెంట్లు, రకరకాల సువాసనలు కలిగించేవి మనిషికి మత్తును కలుగజేస్తున్నాయి. మనిషి తన స్వాభావిక ధర్మాన్ని మర్చిపోయే రీతిగా, తన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేని రీతిగా సువాసన అనేది మనిషికి ప్రభావితం కలుగజేస్తుంది. కాబట్టి ఆకర్షణీయంగా సాతాను సువాసన కలిగించేటప్పటికీ ఆ సువాసనలకు లోనైపోయి ఒక మనిషి మత్తుడైపోయి, ముగ్ధుడైపోయి, ఈ లోక సంబంధంగా తన శరీరాన్ని అదుపు తప్పే రీతిగా, ఈ లోక సంబంధమైన రీతిగా అతను ప్రవర్తించే రీతిగా సువాసన చేస్తుంది. కాబట్టి మన జీవితంలో ఈ సువాసనలు, లేనిపోని సువాసనల చేత మనం ఇలాగూ వేరే వేరే వాటికి ఆకర్షించబడతాం. కనుక రక్షించబడిన మనల్నే దేవుడు సువాసనగా దేవుడు మార్చేశాడు. రక్షించబడిన మనమే ఈ లోకానికి సువాసనగా మనం మార్చబడ్డాం. ఇంకా లేనిపోని సువాసనలకు మనం ఆకర్షితులవుతాం, లేనిపోని వాటిపైన మనం ఆధారపడటం అనే జీవితం, ఈ విధానం మంది కాదు. సాతాను మన చుట్టూ మత్తు కలిగించేవి, లేక మైకంలోనికి రప్పించేవి, మన శరీర తత్వాన్ని కూడా మర్చిపోయే రీతిగా సాతాను మన మీద దాడి చేస్తూ రకరకాల వాసనలు మన చుట్టూ పెడుతూ ఉన్నాడు. బైబిల్ వాసన గురించి కూడా చెప్తుంది. ఏమని చెప్తుందో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. రక్షించబడిన ప్రతి వ్యక్తి తన జీవితంలో సువాసన వెదజల్లే రీతిగా, క్రీస్తు సువాసన జల్లే రీతిగా రక్షింపబడిన వారికి పట్లను, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం అనే మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితం సువాసనగా దేవుడు మార్చాడు. ఈ సువాసనగా మార్చబడిన మనం వేరే వేరే వాసనలకు లోనైపోయి మన జీవితం నాశనం చేసుకోకూడదు. వేరే వేరే వాటికి, డ్రగ్స్కి, మద్యానికి, వేరే వాసనలకి మన శరీరాన్ని అప్పగించుకోకూడదు. సువాసనగా మన జీవితం దేవుడు మార్చాడు. మన బ్రతుకును దేవుడు సువాసనగా మార్చాడు. దేవునికి ఇష్టమైన సువాసన, దేవుడు మన జీవితాన్ని అలా ఇష్టమైన సువాసనగా మార్చాడు. కాబట్టి మన జీవితంలో దేవునికి సువాసనగా ఉండాలనుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన సువాసనలకు దూరంగా ఉండాలి. వాసనే కదా అనుకుంటాం, మన శరీరాన్ని అదుపు తప్పేటట్టుగా వాసన చేస్తుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న ఈ సువాసనలకు ఆకర్షితులు అవ్వకుండా జయించాలంటే ఆత్మ సంబంధమైన రీతిగా జీవించాలి. ఆత్మ సంబంధంగా జీవించాలంటే ఆత్మ సంబంధమైన ఫలం, ఆశా నిగ్రహం మనకి
కావాలి. తర్వాత రుచి చూచుట. రుచి చూచుట అంటే నాలుకతో రుచి చూడడం బట్టి కూడా మనిషికి శోధన కలుగుతుందా అంటే రుచి చూడటం బట్టి కూడా. మరి ఎందుకు మత్తు పానీయాలకు, మత్తు పదార్థాలకు ఈ నాలుగు అలవాటు పడింది కనుక కొంచెం తిమ్మిరెక్కినట్టు, మత్తు ఎక్కినట్టు, మైకంలోకి వెళ్ళినట్టు ఈ రకరకాల రుచులు మనిషికి, శరీరానికి ఈ నాలుక అనేది బాగా తృప్తిని కలుగజేసి ఇదైతే మంచిది, అదైతే మంచిది అంటుంది కనుక ఖచ్చితంగా ఈ లోక సంబంధమైన మద్యానికి లేక ఇతర దేవునికి భిన్నంగా ఉండే మత్తు కలిగించే పదార్థాలకు మనుషులు బానిసలు అవుతున్నారు. అది మానరు, అది అలవాటు అంటారు. అవును, ఒకసారి తింటే అది ఏదో తెలుసుకోవడానికి అన్నట్టు ఉంటుంది. అదే ఉపయోగిస్తూ జీవితకాలం బ్రతికితే అలవాటు అయిపోతుంది. కాబట్టి చెడు అలవాట్లతో ఎందుకు బంధించబడుతున్నారు? ఆ వాసన నచ్చింది, టేస్ట్ నచ్చింది, ఇంకా అది లేకపోతే ఇంకేది ఉన్నా సరే ఇంకా అన్నం తిన్నట్టు ఉండదు, తాగినట్టు ఉండదు, నీళ్ళు. దీన్ని మించింది ఏదో కావాలి దేహానికి. కాబట్టి ఈ మత్తు కలిగించేవి లేక మైకంలోనికి మనల్ని రప్పించేవి, మన శరీరానికి తృప్తి కలిగించే ఈ నాలుక ద్వారా కలిగే రుచులకి మనిషి అలవాటు పడుతున్నాడు. అయితే అదుపు తప్పి శరీరాన్ని తన స్వాధీనంలో పెట్టుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఒక మనిషిగా బ్రతకడం, ఒక విలువైన జీవితానికి బదులుగా అతడు రకరకాలుగా అతని జీవితంలో ఎంత క్రింది స్థితికి వెళ్ళిపోవాలో అంత క్రింది స్థితికి ఒక మత్తుకు బానిసైపోయి ఆ వ్యక్తి అది ఆ చుక్క పడకుండా, ఆ వాసన లేకుండా, ఆ రుచి తన నాలుకకు తగలకుండా ఒక్కరోజు కూడా గడపలేని రీతిగా మనిషి మారిపోయాడు. ఇదంతా సాతాను ద్వారా కలిగే శోధనే, శరీర సంబంధమైన ఆశ. ఇట్టి రీతిగా మనిషిని ఈ పంచేంద్రియాల ద్వారా మనిషిని సాతాను శోధిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఆశను జయించాలంటే ఖచ్చితంగా మరలా పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. అందుకే పరిశుద్ధాత్మ ఇలాంటి నిగ్రహ శక్తిని దేవుడు ఫలంలో మనకి అనుగ్రహించాడు. తర్వాత పంచేంద్రియాల్లో చివరిది స్పర్శ. స్పర్శ ద్వారా మన శరీరానికి తృప్తి కలిగించే రీతిగా ఈ స్పర్శ అనేది మనిషి కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తిని చూస్తే చూడటం వరకు వదిలిపెట్టడం లేదు, ఆశించడం వరకు వదిలిపెట్టట్లేదు, అనుభవించాలని ఎంతవరకు ఆలోచిస్తారు. స్పర్శించాలి, స్పర్శతో తృప్తి పొందాలి. ఇటు రీతిగా అనేక కుటుంబాలు ఈరోజు చిన్న భిన్నం అయిపోతున్నాయి. మానవ విలువలు కోల్పోయి ఆ స్పర్శకు లోనైన వారు బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పురుషుల స్పర్శ వాళ్ళకి నచ్చి వాళ్ళు హోమోసెక్సువల్స్ అయిపోతున్నారు. స్త్రీలు స్పర్శలు వాళ్ళకి నచ్చి లెస్బియన్స్ అయిపోతున్నారు. ఇంకా జెండర్లో మార్పులు కలిగించుకొని నేను ఇలా ఉంటే మంచిది, అలా ఉంటే మంచిదని మార్పులు తమ శరీరంలో మార్చుకొని అలాంటి జీవితానికి వాళ్ళు అలవాటు పడుతున్నారు, నపుంసకులుగా మార్చబడి కావాలని. ఇదంతా శరీర సంబంధమైన స్పర్శ. ఈ హోమోసెక్సువల్గా ఉన్న వ్యక్తికి స్త్రీ స్పర్శ నచ్చదు, పురుషుని స్పర్శ నచ్చుతుంది. ఆ స్పర్శలో కూడా శోధన అంటే ఇదే మరి. అమెరికా గవర్నమెంట్ ఏం చేసింది, సుప్రీంకోర్టులో మనిషికి అంటే పురుషుడికైనా స్త్రీకైనా ఒకటే విలువ ఉంది కాబట్టి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. ఏం జరిగింది? పురుషులు వెళ్ళి మాకు పెళ్లి చేయండి అంటున్నారు పాస్టర్ల దగ్గరికి వెళ్ళి. పాస్టర్ నేను చేయలేను, నేను చెయ్యను, ఇది వాక్యానికి విరుద్ధం అంటే ఇదిగో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నువ్వు వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేశారు. మన ఇండియా ఏమీ తక్కువ కాదులే. మన ఇండియాలో కూడా రకరకాలుగా సహజీవనం చేస్తే తప్పు కాదులే, పెళ్ళి అయినప్పటికీ ఒకరికి అభ్యంతరం లేకపోతే ఎలా అన్నా బ్రతకొచ్చులే అని చెప్పేశారు మన సుప్రీంకోర్టు కూడా. ఇంకా జెండర్ పరంగా రైట్స్ కూడా వచ్చేసి మన ఇండియాలో ఎలాగైనా ఉండొచ్చు. ఇంకా హోమోసెక్షువాలిటీకి లేకపోతే ఈ లెస్బియన్స్కి కూడా ఫుల్ రైట్స్ వచ్చేసి మన ఇండియాలో, సాంప్రదాయపరమైన మన ఇండియాలో. ఎక్కడ లేదు, ఇక్కడ కూడా అలాంటి తీర్పులు వచ్చినాయి. ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకు? శరీర స్పర్శ అనేది మనిషిని
మానవ విలువలు కోల్పోయేటట్టుగా చేస్తుంది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలాంటి ఆశలు, స్వభావ ధర్మాన్ని వదిలిపెట్టి ఎలా ప్రవర్తించారో అలాగా ఈరోజు అందరూ కాదు, ఈరోజు కూడా ఇప్పటికీ నోవాహు కాలంలో ఎలా ఉన్నారో అలాంటి పరిస్థితులు మన కళ్ళారా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి శరీర స్పర్శ అనేది ఈ రీతిగా మనిషికి శోధన కలిగిస్తుంది. కొందరికి పురుషులకు ఒకవేళ హోమోసెక్షువాలిటీ మెంటాలిటీ ఉండి పొరపాటున తల్లిదండ్రులు బలవంతంతో పెళ్ళిళ్ళు అయిపోతుండే ఆ స్త్రీలు అంత వేదన పడుతున్నారు. పైకి చెప్పుకోలేరు కదా నా భర్త హోమోసెక్షువల్ అని. ఎందుకంటే పురుషుడు స్త్రీతో సాంగత్యం ద్వారా సంతోషాన్ని పొందే జీన్స్ వాళ్ళకి లేవు, లేకపోతే అలాంటి ఆశా స్పర్శ వాళ్ళకి లేదు. అలాగా అనేక మంది జీవితాలు నాశనం ఆల్రెడీ చేయబడ్డాయి. కాబట్టి లోక సంబంధమైన ఈ శరీర స్పర్శ అనేది మనుషులకు రకరకాల రీతులుగా ఉంది. ఈ రకరకాల రీతులుగా ఉన్న ఈ స్పర్శలన్నీ కూడా దాదాపుగా దేవునికి భిన్నంగా, దేవుని వాక్యానికి భిన్నంగా ఉండేటట్టుగా ప్రవర్తించేటట్టుగా చేస్తున్నాయి. పిల్లరా, ఈరోజు ఈ ఆత్మ ఫలంలో ఉన్న ఈ 9 ఈరోజు కంప్లీట్ అవుతున్నాయి. విస్తరించి ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఈరోజు ముగింపు కనుక నేను చెప్పాలనుకున్నవి నేను చెప్పి ఈరోజు ముగిస్తాను. సాతాను మనిషి జీవితాన్ని ప్రభావితం చేసి మానవ స్పర్శను బట్టి సుఖపడే రీతిగా మనిషికి అలవాటు చేశాడు. సుఖానికి అలవాటు పడే రీతిగా సుఖం కొరకు ఏదన్నా మనం చేసేస్తాం, త్యాగం చేసేస్తాం, డబ్బు ఖర్చు పెట్టేస్తాం, వెచ్చలవిడిగా ప్రవర్తించాలి, మన శరీరానికి అదుపు లేకుండా ఉండాలి, ఎవరి అండర్లో మనం ఉండకూడదు అనే రీతిగా ఒక జంతువు బ్రతుకుతుంది, ఒక మనిషి బ్రతుకుతున్నాడు అన్నట్టుగా మానవ విలువలు కోల్పోయే రీతిగా సాతాను మనిషిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలాగా తన యొక్క మానాన్ని కాపాడుకోవాలి, తన గుణలక్షణాలు కాపాడుకోవాలి, దేవుణ్ణి మెప్పించే జీవితం ఎలా జీవించాలి అనడానికి చక్కని ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించి దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించాడో అదే జీవితం మనం జీవించడానికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ ఆత్మఫలము అనేది మనకు అనుగ్రహించాడు. ఈ ఆత్మఫలంలో ఈ 9 ఫలాలలో ఆఖరిది ఆశా నిగ్రహం అనేది ముఖ్యంగా ఈ శరీర సంబంధమైన ప్రతి అలవాటును, ఈ శరీర సంబంధమైన ప్రతి ఒక్క లోక సంబంధమైన దేవుని ద్వారా పుట్టని ప్రతి ఆశను జయించడానికి ఈ యొక్క ఆత్మ ద్వారా ఈ శరీర సంబంధమైన వాటన్నిటిని జయించడానికి పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఆశా నిగ్రహం అనేది మనకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఆత్మ ద్వారా నడిచినప్పుడు ఆటోమేటిక్గా శరీరానికి భిన్నంగా మనం ప్రవర్తిస్తాం. ఆత్మ సంబంధమైన వాటిని మనం దృష్టించటం నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైనవి ఎక్కడ దొరుకుతాయి మనకి? ఆత్మ సంబంధమైనవి ఎక్కడ తెలుసుకుంటాం? ఈ లోక సంబంధమైన పుస్తకాల్లో దొరకదు ఆ విషయాలు. ఈ లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర ఆ విషయాలు దొరకవు. ఒకటి దేవుని వాక్యం, ఈ బైబిల్ గ్రంథంలో మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలు దొరుకుతాయి. కాబట్టి మన జీవితంలో ఆత్మ సంబంధమైన ధననిధి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన మన మాన్యువల్, ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా మనం బ్రతకడానికి కావాల్సిన ఈ యొక్క మాన్యువల్ మనకు కావాలి, వాక్యం. కాబట్టి వాక్యం మీద మన ధ్యాస ఉండాలి. వాక్యం ఏది చెప్తుందో ఆ మాటకు లోబడాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. ఇది మన యొక్క జీవిత లక్ష్యం, దేవుడు కోరుకునే విధానం. ఎందుకు బైబిల్ గ్రంథాన్ని రికార్డ్ చేయించాడు, రాయించాడు? ప్రవక్తలతో మాట్లాడినప్పుడు ఈ విషయాలు రాయి అని దేవుడు వాళ్ళకి చెప్పి రాయించాడు. జరిగిన ప్రతీది బైబిల్ గ్రంథం చూస్తే ఆఖరికి లోతు కుమార్తెలు లోతు ద్వారా గర్భవతులయ్యారనే విషయం కూడా ఎందుకు రాయించాడు? ఎందుచేత కొన్ని మనుషులు చేసిన వికృత కార్యాలన్నీ బైబిల్లో ఎందుకు రాయించాడు? దృష్టాంతాలుగా అవన్నీ రికార్డ్ చేసి మనం అలా ఉండకూడదు, దేవుడికి అది అవిధేయత కలిగిన విషయం, దేవునికి అది ఇష్టం లేని కార్యమని తెలియచేయటానికి. దేవుడు వెలుగు కలుగునుగా అన్నప్పుడు చీకటి ఉంది కదా, ఎందుకు చీకటి ఉంచాడు? వెలుగు చీకటి మధ్య వ్యత్యాసం అనేది మనిషి తెలుసుకోవాలి కనుక. బైబిల్ గ్రంథంలో కూడా చదవటానికే అమ్మో ఎలా ఉంది ఏంటి అనిపించే విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఎవరో జీవితంలో జరిగిన విషయాలు అవన్నీ. అలా మనం బ్రతకమని దేవుడేం చెప్పట్లేదు కదా.
దేవుడు చెప్పట్లేదు అలా బ్రతకండి, అలా రాయించాను బైబిల్లో అలా బ్రతకండి అని చెప్పట్లేదు. ఎలా బ్రతకకూడదో చెప్పటానికి ఏది జరిగిందో దృష్టాంతాలుగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాశాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రతిదీ క్షుణ్ణంగా జరిగిన చరిత్రలన్నీ రికార్డెడ్గా దేవుడు రాయించి ఏది మంచిదో ఏది చెడ్డదో, ఎలా దేవునికి ఇష్టమో ఏది దేవునికి ఇష్టం లేనిదో, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో మనిషికి అర్థమవడానికి ప్రతీది దేవుడు ముందుగా మన బైబిల్ గ్రంథంలో పెట్టాడు. ఆదాము అవ్వల ముందు జీవఫల వృక్షాన్ని, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ముందు ఎలా పెట్టాడో రెండింటిని, సృష్టిలో వెలుగు చీకటిని దేవుడు రెండింటిని ఎలా పెట్టాడు, దేవుని రాజ్యం సాతాను రాజ్యం, పరలోకం నరకం అని రెండింటిని దేవుడు ఎలా పెట్టాడు, ఆత్మ సంబంధమైన జీవితం ప్రకృతి సంబంధమైన జీవితం రెండు ఎలా ఉన్నాయో ప్రతిదీ కూడా దేవుడు రెండింటినీ మనిషి ముందు పెట్టాడు. రెండింటినీ మనిషి ముందు పెడుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా జరిగిన కొన్ని చేదు అనుభవాలు, చేదు దృష్టాంతాలు, ఇలా జరిగినాయి ఏంటి అని మనం బాధపడే విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. ఎందుకంటే అలా మనం ఉండకూడదు అని. కాబట్టి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించే వ్యక్తికి ఎలా జీవించాలో ఎలా ఉండాలో తెలియచేయటానికి, ఎలా జీవించకూడదు అని ఉపమానాల రీతిగా దేవుడు ప్రతీది కూడా వాళ్ళ జీవితాలన్నీ రికార్డ్ చేయించి బైబిల్ గ్రంథంలో పెట్టాడు. ఆ తప్పులు మనం చేయటానికి కాదు, ఆ తప్పులను చూసి మనం ఎంకరేజ్ అవ్వడానికి కాదు. అలా జరిగింది, అది దేవుడికి అవిధేయత కలిగిన కార్యం అని చెప్పడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో వీటన్నిటిని దృష్టాంతాలుగా వ్రాసాడు. ముఖ్యంగా నేను కొంత ముగింపులోనికి నేను రాబోతున్నాను. ఇంకా విస్తరించి చాలా చెప్పవచ్చు ఇదే ఆశా నిగ్రహం గురించి. త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24-25 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ మోషే మనకు కనబడుతున్నాడు. మోషే జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, మోషే సుఖాన్ని అనుభవించి విచ్చలవిడిగా జీవించడానికి ఎన్నో అవకాశాలు మోషేకు ఉన్నాయి. ఎందుకంటే రాజకుమార్తె దత్తత తీసుకుంది కనుక రాజకుమార్తె ద్వారా రాజభోగాన్ని అనుభవిస్తున్నప్పుడు తన శరీరాశలు ఎలాగైనా తను అనుభవించవచ్చు, ఎలాగైనా నెరవేర్చుకోవచ్చు, తన ఇష్టానుసారంగా జీవించవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24-26 వచనాల మధ్యలో మనం గమనిస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడు. గమనించండి, ఐగుప్తులో ఉన్న ధనము కంటే, సుఖము కంటే, భోగము కంటే క్రీస్తు నిమిత్తం కలిగే నింద గొప్పది అని ఎంచుకున్నాడు. రెండవది, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మంచిది అనుకున్నాడు. రెండోది చూడండి, అల్పకాలం పాపభోగములు అంటే ఇష్టం వచ్చిన వ్యక్తిని ఇష్టపడవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకవచ్చు, రాజరికంగా దత్తత పుత్రుడిగా ఫరో దగ్గర పెరుగుతున్నాడు, ఏ రీతిగానే శరీర ఆశలను నెరవేర్చుకునే పరిస్థితులు ఉన్నాయి. అదే బైబిల్లో రాయబడింది. పాపభోగములు, అల్పకాలమున ఉండే ఈ పాపభోగములన్నీ అనుభవించే అవకాశాలు ఉన్నాయి. అయితే క్రీస్తు నిమిత్తం ఏం చేశాడంట? క్రీస్తు నిమిత్తం దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మంచిది అనుకున్నాడంట. అంటే శరీరాన్ని సుఖపెట్టుకొని సుఖంతో బ్రతకటం కంటే శరీరానికి హాని చేసుకొని బాధపడటమే ఇష్టంగా భావించాడంట. మన శరీరం కోరుకున్నది కోరుకున్నట్టుగా చేస్తుంటే మనిషికి విలువ అనేది, విలువలతో కూడిన జీవితం అంటే ఏంటో తెలియదు. మోషే జీవితంలో అన్ని అవకాశాలు ఉన్నాయి. దత్తత రాజకుమార్తె తీసుకుంది కనుక తన పాప భోగములను అనుభవించడానికి అన్నిటికీ రైట్స్ ఉన్నాయి. కానీ మోషే జీవితంలో ఆ శరీరాన్ని సుఖపెట్టుకోవటం కంటే ఆ శరీరాన్ని క్రీస్తు నిమిత్తం, క్రీస్తు ప్రజలతో పాటు, దేవుని ప్రజలతో పాటు తన శరీరాన్ని కష్టపెట్టుకోవడానికి, శ్రమ పెట్టుకోవడానికి మోషే ఇష్టపడ్డాడు. ఖచ్చితంగా మోషే జీవితం నుండి ఇది మనం గ్రహించాలి. శరీరాన్ని సుఖపెట్టుకోవడే అవకాశాలు చాలా మనకు వస్తాయి. శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి చాలా అవకాశాలు మన చుట్టూ ఉంటాయి. అదే శరీరాన్ని దేవుని కొరకు శ్రమ పెట్టుకునే జీవితం జీవించాలంటే ఈ ఆత్మ ఫలములో ఉన్న ఆశా నిగ్రహం మనకు కావాలి. మన శరీరాన్ని క్రీస్తు కొరకు శ్రమ పెట్టుకునే జీవితం జీవించాలి. అంటే మీరు ఉపవాసాలు చేయండి, లేకపోతే మీరు కఠినంగా నీళ్లు తాగకుండా, అన్నం తినకుండా శరీరం నలగొట్టుకోండి అని చెప్పట్లేదు.
క్రీస్తు కొరకు శ్రమ పడటానికి, క్రీస్తు కొరకు సమయం గడపటానికి, క్రీస్తు సువార్తలో పాలిభాగస్తులు అవటానికి, దేవుని పరిచర్య చేయటానికి, కొండ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళటానికి, దిక్కులేని వాళ్ళని పరామర్శించటానికి, మనకు కలిగిన వాటిలో నుండి వారికి కొంత సహాయం చేయటానికి. మన శరీరం శ్రమ పెట్టుకోవడం అంటే మనకు సంపాదన మన కొరకే, మన కష్టం మన కొరకే ఉపయోగిస్తున్నాం, మనకు వచ్చిన శాలరీ మన కొరకు ఉపయోగిస్తున్నాం. ఆ వచ్చిన శాలరీలో 1000 రూపాయలు ఉంచుకొని 9000 ఇంకొకరికి ఇవ్వాలంటే ఎంత నష్టపోవాలి మనం? అది శరీరాన్ని శ్రమ పెట్టుకోవడం కాదా? మనకు కావలసిన అవసరతలు తీర్చుకోకుండా, నాన్ వెజ్ తినకుండా, ఈ యొక్క వెజ్ ఐటమ్స్, వెజిటబుల్స్ తిని కూరగాయలతో కడుపు నింపుకోవాలంటే ఎంత బాధ. శరీరం కష్టపెట్టుకోవటమే కదా. కాబట్టి మన శరీరాన్ని కష్టపెట్టుకునే పనులు, క్రీస్తు కొరకు శ్రమ పడే పని ఏది ఉందో దాన్ని మనం చూడాలి. ఇతరుల కొరకు సమయం కేటాయించడం అనేదే కొంత కష్టమైన పని. ఇతరుల కొరకు సమయం కేటాయించడం, ఎందుకంటే సమయమే లేదు మనిషికి, సమయం సరిపోవట్లేదు. కాబట్టి శరీరాన్ని శ్రమ పెట్టుకునే రీతిగా మనం మన సమయాన్ని ఇతరుల కొరకు కేటాయించడం, మన జ్ఞానం ఇతరుల కొరకు కేటాయించడం, మన ధనం ఇతరుల కొరకు కేటాయించడం, కొంత సమయం దేవుని పని నిమిత్తం మనం మన శరీరానికి శ్రమ పెట్టుకునే రీతిగా మనం అలవాటు చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని పని చేయటానికి నామోషిగా ఏది తీసుకోకూడదు. చైర్ చేయాలా, చైర్ చేయడానికి ఐఎమ్ రెడీ అని చెప్పాలి. తుడవటానికి, దేవుని ఆలయం తుడవటానికి ఐఎమ్ రెడీ అని చెప్పాలి. ఒక సేవకుడు దూర ప్రయాణం చేస్తున్నాడంటే నేను డ్రాప్ చేస్తాను పాస్టర్ గారు, నేను వస్తాను మీ వెనకాలని చెప్పడానికి సిద్ధపడాలి. దేవుని పని విషయంలో శ్రమ పడటానికి ఇంకా వెనక ముందు ఆడటానికి వీల్లేదు. పాప భోగాలు అనుభవించడానికి ఎప్పుడు ఆల్వేస్ డోర్స్ అన్నీ ఓపెనే ఉంటాయి. ఎప్పుడైనా ఒక్క నిమిషం మంది కాదనుకుంటే తప్పిపోతాడు ఏ వ్యక్తి అయినా సరే. యోసేపు కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే చాలు, దేవుని యొక్క ఉద్దేశానికి భిన్నంగా ప్రవర్తించవచ్చు. యోసేపు కూడా అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. యోసేపుకి కూడా ఒక్క నిమిషంలో తప్పుడడుగు వేయకుండా ఆ ఒక్క నిమిషంలో మనల్ని మనం కాపాడుకునటమే ఈ ఆశా నిగ్రహం మనకు నేర్పిస్తుంది. ఎప్పుడైనా సరే మంచి పేరు రావాలంటే ఒక జీవితం సరిపోదు, చెడ్డ పేరు రావాలంటే ఒక సెకండ్ సరిపోదు. వచ్చిన తర్వాత చెడ్డ పేరు పోవడం అనేది అసాధ్యం. కాబట్టి విలువైన జీవితాన్ని చిన్న చిన్న వాటికి బలి చేసుకొని, చిన్న చిన్న వాటికి, పాపపు భోగాలకు మన శరీరాన్ని అమ్ముకొని బానిసగా బ్రతకటం అనేది దేవుడికి ఇష్టం లేదు. నిన్ను బట్టి దేవుడి నామం మహిమ రావాలి, కానీ నీకు కలిగే నిందలు బట్టి, అవమానం బట్టి, నీవు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి అనేకులు ఎదుట నువ్వు సిగ్గుపడే రీతిగా నీ జీవితం ఉంటే దేవుడికి కూడా అది సంతోషం కాదు. కాబట్టి మన జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి, క్రీస్తు కొరకు శ్రమ పడటానికి మనం ఇష్టపడాలి. క్రీస్తు పనిలో శ్రమ పడటానికి ఇష్టపడాలి. క్రీస్తు కొరకు సమయం కేటాయించడానికి ఇష్టపడాలి. మనకు కలిగిన వాటిలో క్రీస్తు కొరకు పరిచర్యలో ఉపయోగించడానికి ఇష్టపడాలి. కాబట్టి మన జీవితం అనేది దేవుని వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలంటే ఈ ఆశా నిగ్రహం అనేది మనకు కావాలి. మోషే జీవితంలో పాప భోగంలో అనుభవించే అవకాశాలు 100% ఉన్నప్పటికీ దేవుని ప్రజలతో పాటు శ్రమలలో కూడా నేను పాలిభాగస్తుడవ్వాలి, శ్రమలే నాకు కావాలని సుఖభోగాలన్నీ వదిలిపెట్టినవాడు మోషే. ఈరోజు మన జీవితంలో కూడా అదే పని చేయాలి. ఈ లోక సంబంధమైన పాపపు భోగాలు, లోక సంబంధమైన ధనాపేక్ష, ఈ లోక సంబంధమైన ఆస్తి అంతస్తు, లేక ఈ లోకంలో కోరుకునే ఆశలన్నింటినీ వదిలిపెట్టి దేవుని కొరకు శ్రమపడే జీవితాన్ని జీవించడానికి మన మనసు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఒక్కొక్కసారి దేవుని పని చేయడానికి మన వస్త్రమే, అబ్బా నా డ్రెస్ పాడైపోతుంది పాస్టర్ గారు, నేను కార్పెట్ వేయలేను, నా డ్రెస్ పాడైపోతుంది బ్రదర్, నేను కుర్చీ తీసి అక్కడ వేయలేను అంటే దేవుని పనికి నీకు వస్త్రం అడ్డొస్తుంది. కొన్నిసార్లు ఇంత చదువుకున్న నాకు, ఇంత గొప్పగా ఉన్న నాకు ఈ చిన్న పని చెప్పారేంటి, నన్ను తొడవమన్నారేంటి, చర్చ్ క్లీన్ చేయమన్నారేంటి, నామోషి. ఈ యొక్క చదువు దేవుని పని కాటే, మనం వేసుకున్న వస్త్రం దేవుని పని కాటే, మనకున్న ఉద్యోగం దేవుని పని కాటే, మనకున్న బిజీ స్కెడ్యూల్ దేవుని పని కాటే. అసలు ఎక్కడుంది ఖాళీ మనిషికి? దేవుడి పని చేయడానికి ఇప్పుడు నేను రెడీగా ఉన్నానని ఏ సేవకుడికైనా ఒక వ్యక్తి తెలియచేస్తున్నాడా? పలానా సమయంలో బ్రదర్, పాస్టర్ గారు నేను సిద్ధంగా ఉన్నాను,
ఆ పలానా సమయంలో నేను ఎప్పుడు పిలిచినా వస్తాను, పలానా సమయంలో దేవుని పని కొరకు నేను సిద్ధమని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సంఘాల్లో విశ్వాసులు? 24 గంటలు ఉన్నాయంటే 24 గంటలకు మించి కూడా టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని మన శరీరం దేనికో బానిసగా చేసుకుంటాం తప్పితే దేవుని పని చేయడానికి మనం ఒక్క నిమిషం కూడా కేటాయించట్లేదు మన టైం టేబుల్లో. మరి లోక సంబంధంగా మన జీవితం విచ్చలవిడిగా అయిపోకుండా ఎలా ఉంటుంది? దేవుని కొరకు ఒక్కసారి కూడా మనం వాక్యానుసారంగా ఆలోచన లేదు, వాక్యానుసారంగా జీవితం లేదు, వాక్యానుసారంగా దేవుని పని చేయలేదు, ఏమీ లేదు. ఈ లోకానుసారంగా బాధ్యతలు, ఈ లోకానుసారంగా ఆశలు, ఈ లోకానుసారంగా కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాలు, ఈ లోకానుసారంగా ప్రతిదీ ఉంటే ఎలా నిలబడతాం? కాబట్టి దేవునిలో మనం ఎందుకు ఉండలేకపోతున్నామంటే అది మనం మన చేతులారా చేసుకుంటున్నాం. మనం మన చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఏది శ్రేష్టమైందో, ఏది విలువైందో వదిలిపెట్టి. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత, ఇంకా ఉద్యోగం ఊడిపోయిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత అప్పుడు కావాలి దేవుడు, అప్పుడు కావాలి పాస్టర్, అప్పుడు కావాలి సేవకులు, అప్పుడు కావాలి ప్రార్థనలు. కాళ్ళు చేతులు మంచిగా ఉంటే, కళ్ళు మంచిగా ఉంటే, ఆరోగ్యం ఉంటే దేవుడు అక్కర్లేదు. మనం ఒకసారి ఆలోచించుకోవాలి మన జీవితంలో, మన జీవిత కాలం అంతా కూడా ఎలా మనం బ్రతుకుతున్నామో. అన్నీ అయిపోయి ఇంకా లోపల బెడ్ పేషెంట్ లాగా ఇంకా డాక్టర్ చెప్తాడు బెడ్ రిటర్న్ అయిపోయావు, నువ్వు తిరగొద్దు, నడవద్దు, నువ్వు పడుకునే ఉండాలని చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు కావాలా? అప్పుడు దేవుడికి ఎందుకు నువ్వు? అప్పుడు దేవుడికి ఎందుకు? నీ వెన్నెముక పడిపోయావు, కీళ్ళ నొప్పులు వచ్చి ఇంకా నడవలేవు, మాట్లాడలేవు, కూర్చొనే ఉండాలి, పడుకునే ఉండాలి అని అన్నారు అనుకో డాక్టరు. ఆ టైంలో దేవుడు కావాలా నీకు? అప్పుడు నువ్వెందుకు దేవుడికి? కొంత మినిమం నాలెడ్జ్ ఉండాలి మనకి. నువ్వు యెహోవా కాడి యవన ప్రాయంలో మోయమని బైబిల్ చెప్తుంది. యవన ప్రాయమని ఎందుకు రాయబడింది? నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, కంటి చూపు ఉన్నప్పుడు, వినగలిగినప్పుడు, పని చేయగలిగినప్పుడు, పరిగెట్టగలిగినప్పుడు, మంచి వయసులో నువ్వు ఉన్నప్పుడు, ఉడుకు రక్తం ఉన్నప్పుడు దేవుని కాడి మోసి దేవుని పని చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. గవర్నమెంట్ ఇంకా నువ్వు రిటైర్డ్ అయిపో బాబు, ఇంట్లో కూర్చో, పిల్లలతో మిగిలిన జీవితం గడుపు అని ఇంట్లోకి పంపించిన తర్వాత అప్పుడు దేవుని సేవ చేస్తానంటావేంటి నువ్వు? ఇక గవర్నమెంట్కి అక్కర్లేదు నువ్వు అని చెప్పి టిష్యూ పేపర్ లాగా యూజ్ చేసి పక్కన ఆడేసిన తర్వాత నాకు దేవుడు కావాలంటున్నావేంటి? జీవితమే త్యాగం చేశాడు మోషే. జీవితమే త్యాగం చేసి అనుభవించడానికి ధనం ఉంది, అనుభవించడానికి పాపభోగాలన్నీ రెడీగా ఉన్నాయి, ఫెసిలిటీస్. తన జీవిత కాలాన్ని దేవుడు కొరకు ఖర్చు పెట్టాడు మోషే. అది కావాలి మన జీవితంలో. అనుభవించాల్సినవన్నీ అనుభవించేసిన తర్వాత దేవుడి దగ్గరకు వస్తే దేవుడు వాడుకుంటాడు అనుకోవద్దు. యవన ప్రాయంలో ఉన్న వారిని దేవుడు వాడుకున్నాడు. వాళ్ళను వదిలిపెట్టిన వాళ్ళని, ఈ లోకంలో ఉన్న సంబంధాలు తెంచుకున్న వాళ్ళని దేవుడు ఉపయోగించుకున్నాడు. అన్ని అనుభవించేసి అన్ని అయిపోయి ఆరిపోయే దీపానికి ముందు వెలుగెక్కువ అన్నట్టు జీవితకాలంలో చేయాల్సినవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏమీ లేదు, ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నప్పుడు 4 మాటలు చెప్పడానికి బైబిల్ గ్రంథం పట్టుకొని సూత్రులు చెప్పి నాకేదో దేవుడు జ్ఞానం ఇచ్చాడు అన్నట్టు. ఓహో, మరి యవన ప్రాయంలో దేవునికి సమర్పించుకున్న వాళ్ళకి ఏమీ లేదా ప్రత్యక్షతలో? ఉద్యోగాలు రిటైర్డ్ అయిపోయి ఇంకా ఎందుకు పనికిరావు బ్రదర్, ఇంట్లో కూర్చో, పిల్లలతో సంతోషంగా ఉండు, నువ్వు బ్రతికినంత కాలం ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అప్పుడు బైబిల్ చదువుతాం, అప్పుడు ఏదో జ్ఞానం వస్తుంది, ఇంకా పుస్తకాలు రాస్తాం, బోధిస్తాం, సంఘాలు స్థాపిస్తాం. ఇదా పిలుపు? ఎవరిని వేలెత్తి నేను చూపించడం లేదు, కానీ ఈ లోక సంబంధమైన ఆశలన్నీ నెరవేర్చుకున్న తర్వాత ఇంకా అక్కర్లేదు బాబు ఇంట్లో ఉండు అన్న తర్వాత దేవుడు గుర్తొచ్చి దేవుని పని చేయడానికి చాలా మంది సిద్ధపడిన వాళ్ళు ఉన్నారేమో. దేవుని పని చేయడానికి ఏ వయసు అన్నా చేయొచ్చు, ఓకే, వెరీ గుడ్. దేవుని పని చేయడానికి ఎప్పుడన్నా చేయొచ్చు, కానీ లోకంలో జీవితాన్ని ఖర్చు పెట్టిన తర్వాత కాంతి ఇక అయిపోతుంది, క్యాండిల్ ఆరిపోతుంది అన్న సమయంలో దేవుని దగ్గరకు వచ్చి ఏం పని చేస్తాం? యవన ప్రాయంలో దేవుని కాడి మోయమని బైబిల్ చెప్తుంది. ఎలా అంటే అన్ని వదిలిపెట్టమని చెప్పట్లేదు. ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో దేవుని కొరకు పని చేయి. ఆత్మల సంపాదన అనేది దేవుడు మనకిచ్చిన బాధ్యత. సువార్త ప్రకటన అనేది దేవుడు మనకిచ్చిన బాధ్యత. కాబట్టి ఈ లోక సంబంధమైన వ్యవహారాలను తలాములకలైపోయి ఇదేదో లోకం శాశ్వతం అన్నట్టు ఇక్కడ సంపాదించావు, అక్కడ సంపాదించావు, అక్కడ సంపాదించాలి ఆస్తని అన్ని స్టేట్స్లో ఆస్తులు సంపాదించుకోవడం ఈ లోకం ఏదో శాశ్వతం అన్నట్టుగా ఉన్నదాన్ని బట్టి సంతోషపడవచ్చు కదా. లేదు లేదు, ఇంకా ఏదో ఏం చేస్తాం? ఒక్క సెకండ్ చాలు మన ప్రాణం పోవడానికి, ఒక్క సెకండ్ చాలు ఈ లోకంలో మనం కనుమూయటానికి.
మన మన జీవితానికి ఫుల్ స్టాప్కి ఒక్క రోజు చాలు. తర్వాత అదంతా ఎవరు అనుభవిస్తారు? ఏదన్నా ఈ లోకంలో సంపాదించగలిగింది మన దేవుని రాజ్యంలో శాశ్వతంగా ఉండేది ఏంటి అని ఆలోచించుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఈ లోక సంబంధంగా ఆశ, రకరకాల ఆశ అనే త్రాడు తెగిపోదంట. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఆశ అనే త్రాడు ఎప్పటికీ తెగదంట, ఎంత లాగినా వస్తుందంట. నువ్వు అనుకుంటున్నావేమో, దేవా నాకు 100 కోట్లు ఇచ్చే ఇంకా జీవితంలో ఎప్పటికీ ఏది అడగను అనుకుంటున్నావేమో. 100 కోట్లు ఇచ్చిన తర్వాత ప్రభు ఇంకో 1 కోటి ఇస్తే బాగుంటుంది కదా అంటావు నువ్వు. 1000 కోట్లు ఇచ్చాడు అనుకో, ఇంకొక 1000 కోట్లు ప్రభు అంటావు నువ్వు దేవుణ్ణి. ఆశ అనే తాడు ఎప్పటికీ తెగిపోదు. ఉన్నదానితో సంతోషపడటం, సంతృప్తి పడటం మనం నేర్చుకోవాలి. 10 పిచ్చుకలు పట్టుకోవాలనుకుంటే ఒక పిచ్చుక దొరికింది, అమ్మో మిగిలిన 9 పిచ్చుకలు కూడా పట్టుకోవాలి కదా అని చెప్పి ఉన్న పిచ్చుకను వదిలిపెట్టకూడదు. దేవుడు కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఆటోమేటిక్గా అధికంగా హెచ్చింపులో, ఎక్కువలో కూడా నువ్వు నమ్మకంగా ఉండేటట్టు దేవుడు చేస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉండు. చిన్న అద్భుతం చేయగానే దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలాగా? అప్పుడు దాకా దేవుడు కావాలి, అప్పుడు దాకా ప్రభువా ప్రభువా అంటా ఉన్నావు. చిన్న అద్భుతం జరిగింది, ఇంకా అద్భుతం జరిగిన తర్వాత ఇంకా సంఘం లేదు, సేవకుడు లేదు, ప్రార్థనలు ఏమీ లేవు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాం. ముఖ్యంగా పెళ్ళిళ్ళు జరగాలంటే దేవుడు కావాలి, దేవుని చిత్తం జరగాలి. పుట్టినప్పటి నుండి ఏం చదవాలి, ఏం అవ్వాలి, మా పిల్లలు ఏంటి, దేవుని సేవకు సమర్పించడం ఏమీ లేదు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే మాత్రం దేవుడి చిత్తమే జరగాలంట. దేవుడు ఏమన్నా పెళ్ళిళ్ళు పేరయ్యా? పెళ్ళిళ్ళకి మాత్రమే దేవుని చిత్తం జరగాలనుకున్నాడా దేవుడు? దేవుని చిత్తానుసారమైన జీవితం అంటే పెళ్లి వరకేనా? కాబట్టి మన జీవితాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. మన బిడ్డలు ఎలా ఉన్నారు, మన బిడ్డల యొక్క జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే ఎలా ఉండాలి? వాళ్ళు సండే స్కూల్కి వెళ్తున్నారా? వాక్యానుసారంగా జీవితం ఉందా లేదా? అమెరికాలో ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి జీసస్ అన్నాం అనుకో, హూ ఈజ్ జీసస్ అంటారు. అలా అయిపోయింది టెక్నాలజీ. కొన్ని రోజుల తర్వాత గూగుల్ని అడుగుతారు, హూ ఈజ్ జీసస్ అంటే ఐ డోంట్ నో అంటది గూగుల్. అబ్బో గూగుల్ ఆన్సర్ కరెక్ట్ అంటారు వీళ్ళు. బాలులుగా ఉన్నప్పుడే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాక్యము వాళ్ళ హృదయంలో విత్తనం నాటడం అనేది మన బాధ్యత. నువ్వు వాక్యానికి అశ్రద్ధ చూపిస్తావు, పిల్లల విషయంలో అశ్రద్ధ చూపిస్తావు, మరి లోకంలో కలిసిపోక పిల్లలు ఏమవుతారు? తల్లిదండ్రులు వచ్చి, మా పాస్టర్ గారు మా పిల్లలు లోకంలో ఉన్నారు, జీవిస్తున్నారు, రకరకాల అలవాట్లకు బానిసలైపోయారని ఎందుకు బాధపడుతున్నావు? మొక్కగా ఉన్నప్పుడు వంచకపోతే రానుగా మారిన తర్వాత వంగుతాడా పిల్లలు? తల్లిదండ్రులకు ఆ వాక్య సంబంధమైన భయం లేకుండా, వాక్య సంబంధమైన భక్తి లేకుండా, పిల్లల్ని అలా పెంచాలనే జ్ఞానం లేకుండా, వెచ్చలవిడిగా ఇది చదువు అది చదువు ఇది చదువు అది చదువు, ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ఏదో లోకంలో సాధించాడు రా బాబు అన్నట్టు తయారు చేసి, ఆఖరికి దేవుడికి పనికి రాకుండా, తల్లిదండ్రులకు కూడా పనికి రాకుండా పిల్లలు తయారవుతూ ఉన్నారు. మంచి మంచి ఉన్నత స్థానంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు చూసుకోకుండా వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. దేవుడి భయం లేదు, మనుషుల భయం లేదు. వాళ్ళు వృద్ధాశ్రమంలో పెట్టేసి, నీకు నెల కింద పంపిస్తానులే 1,00,000 రూపాయలు వృద్ధాశ్రమంలో ఉండంటున్నారు. తల్లిదండ్రులని విలువ, తల్లిదండ్రులు పోషించాలి, దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే అన్న వాక్యం వాళ్ళకి తెలియదు కదా మరి. కాబట్టి లోక సంబంధమైన ఆశలు, ఇలా మన పిల్లలు ఎలా అవ్వాలి అలా అవ్వాలని చాలా ఆశలు ఉంటాయి, మంచిదే. దేవుని సంబంధమైన దేవుని చిత్తం నెరవేర్చబడాలనే ఆశ మనకు ఉండాలి. మన పిల్లల్లో అది నెరవేర్చబడకపోతే ఇంకా భవిష్యత్తులో వాళ్ళ ద్వారా తల్లిదండ్రులు సుఖం అనుభవిస్తారంటే ఇంకా అది సాధ్యమయ్యే పని కాదు. ఆ పిల్లల జీవితం ద్వారా దేవుడికి మహిమ కలుగుతుందంటే అది కూడా సాధ్యమయ్యే అంశం కాదు. కాబట్టి మన జీవితంలో ఎలా మనం జీవించాలో, మోషే జీవితం మనకి చాలా మంచిగా, ఎలా ఉన్న వాటిని వదిలిపెట్టి దేవుని కొరకు బ్రతకాలో మోషే జీవితం మనకు నేర్పిస్తుంది. నేను ముగిస్తూ ఉన్నాను పిల్లరా, మన జీవితంలో ఎలా ఉండకూడదో అనేది మనకు అర్థం కావాలంటే బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు చెప్తున్నాను, నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి. రోమిలకు రాసిన పత్రిక 29 నుండి 31 వచనాల్లో ఎలా ఉండకూడదో బైబిల్ గ్రంథంలో రాయబడింది. గలతీలకు రాసిన పత్రిక 19 నుండి 5వ అధ్యాయం 19 నుండి 21 వచనం మధ్యలో ఎలా ఉండకూడదో బైబిల్లో రాయబడింది. అంటే శరీర సంబంధమైన ఆశలను బట్టి జీవించకూడదని. అలాగే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా అల్లరితో ఆటపాటలు, అల్లరితో కొన్ని ఆటపాటలు, మత్తు పానీయాలు, కలహాలు, ద్వేషాలు, ఇలాంటి మత్సరాలు ఏమి ఉండకూడదని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 10 వచనాల్లో చూస్తే దుష్ట సంబంధమైన లక్షణాలన్నీ కూడా చాలా చక్కగా అక్కడ వివరించడం జరిగింది. ఇలా దుష్ట సంబంధమైన లక్షణాల గురించి బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడింది. అవన్నీ నేను చెప్పడానికి ఇష్టం లేదు, కానీ
వాటిలాగా మనం బ్రతకూడదు, ఆత్మ సంబంధంగా బ్రతకాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని విచ్చలవిడిగా మనం తీసుకొని వెళ్ళిపోయి ఇక చిట్ట దినాల్లో ప్రభువా అంటే ఉపయోగం లేదు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నువ్వు యవన ప్రాయంలో ఉంటే, యవనస్తులు దేవుడికి కావాలి, దేవుని పని కొరకు కావాలి. అంటే నీ జీవితం త్యాగం చేసి ఉద్యోగాలు మానేశాను కాదు, నీ సర్కిల్లో, నీ ఫీల్డ్లో, నువ్వున్న ఆ పొజిషన్లో అనేక మందిని దేవుని కొరకు సంపాదించే సత్తా దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి దేవుని కొరకు పనిచేసే రీతిగా మనం ఉంటే, మన పిల్లలు ఉంటే తప్పనిసరిగా ప్రపంచాన్ని ప్రభావితం చేసేలాగా మనం మార్చబడతాం. కాబట్టి మన జీవితంలో దేవుడిచ్చిన ఆధిక్యతలన్నింటిని బట్టి దేవుని గణపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సేమ్ టైం దేవునికి మహిమార్థమైన జీవితాన్ని జీవించడానికి మన శరీరాన్ని మనం అప్పగించుకోవాలి. 1 పేతురు 1 అధ్యాయం 22వ వచనంలో మనం క్షయమైన బీజం కాదు, అక్షయ బీజం దేవుని వాక్యం ద్వారా పుట్టాం కాబట్టి ఎలా బ్రతకాలో ఈ బైబిల్ గ్రంథంలో మనకు తెలియచేస్తుంది. సో అలాగే మన జీవితంలో మనసును ఎలా స్వాధీనపరచుకోవాలి, ఎంత శ్రేష్టమైందో మనసును కూర్చి సామెతల గ్రంథం 23 వచనంలో రాయబడింది, మన మనసును మనం స్వాధీనం పెట్టుకోవాలని. సాధారణంగా మనసును స్వాధీనం పెట్టుకోవడమే ఎవరికి సాధ్యం కాదు. పట్టణం పట్టుకోవడం చాలా సులువు, పట్టణం పట్టుకోగలడు, ఆక్రమించగలడు, కానీ మనసును స్వాధీనం పరుచుకునేవాడు కష్టం. కాబట్టి ఆ మనసును స్వాధీనపరచుకోవడానికే ఈ పరిశుద్ధాత్మ అనే ఫలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ మనసును స్వాధీనపరుచుకొని మనం దేవుని యొక్క మాట ప్రకారంగా బ్రతకడానికి, శరీరాన్ని మన అదుపులో పెట్టుకొని దేవుని మహిమ కొరకు బ్రతకడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇంకా ఆఖరి వచనాలు ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాల్లో పాపం మనలను ఏలనివ్వకూడదని రాయబడింది. పాపము నిన్ను ఏలనివ్వద్దని రాయబడింది. నువ్వు పాపానికి ఏం బానిసవు కాదు, పాపం ప్రకారంగా బ్రతకడానికి, పాప నియమానికి లోబడటానికి, పాపం చెప్పినట్టుగా చేయటానికి, పాపగా బ్రతకడానికి, పాపానికి ఏమి నువ్వు బానిసవు కాదు, దాసుడవు కాదు, రుణస్థుడవు కాదు. పాపం అనేది నిన్ను ఏలడానికి వీల్లేదు. ఆత్మ సంబంధంగా బ్రతకాలి నువ్వు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి, శరీరానికి మనం రుణస్థులం కాదు అని బైబిల్ చెప్తుంది. మరి ఎలా బ్రతకాలి? మత్తయి రాసిన సువార్త 16:24 వచనం ప్రకారంగా తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువెత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు యేసుప్రభు. నిన్ను నువ్వు ఉపేక్షించుకో, నీకు నువ్వుగా పెంటగా ఈ లోకంలో నిన్ను నువ్వు ఉపేక్షించుకో. అపోస్తలుడైన పౌలు కూడా అలాగే తనకు కలిగినదంతా పెంటగా పోల్చుకున్నాడు దేవుని యొక్క రాజ్యం నిమిత్తం, దేవుని పని కొరకు. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ఈ లోక సంబంధమైన ఆశలన్నీ చంపుకొని నువ్వు యేసుక్రీస్తును వెంబడించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను ముగిస్తున్నాను అంటున్నారు. మన జీవితం విలువైంది. ఈ విలువైన జీవితాన్ని కాపాడుకొని మానవ విలువలతో బ్రతకాలి అంటే ఆత్మఫలములున్న ఆశానిగ్రహం మనకు కావాలి. ఆశానిగ్రహం ద్వారా మనిషి దేవుని మహిమపరిచే రీతిగా బ్రతుకుతాడు, సమాజానికి ఉపయోగకరంగా కూడా జీవించగలుగుతాడు. కన్న తల్లిదండ్రులకు కూడా సంతోషాన్ని కలిగిస్తాడు, తల్లిదండ్రులను తలపైకెత్తుకునే రీతిగా చేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆశా నిగ్రహం అనేది మనం కలిగి ఉండటం బట్టి ప్రతి శోధనను చాలా సులువుగా మనం జయిస్తాం. అందుకే యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ఏమని రాయబడింది? నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఇలా అందరినీ నా వద్దకు ఆకర్షిస్తానన్నాడు. సో అందరినీ ఆకర్షించాడు, నన్ను ఆకర్షించాడు, నిన్ను ఆకర్షించాడు. దేనికి ఇంకా ఆకర్షించబడడానికి అవకాశం లేదు. పైకి శిలువలో పైకెత్తబడిన యేసు ప్రభు నిన్ను నన్ను ఆకర్షించాడు. కాబట్టి ఆయన ప్రేమ చేత మనం ఆకర్షించబడాలి. ఆయన ప్రేమ చేత మనం ఆకర్షించబడితే ఈ లోకంలో ఏది నిజమైన ప్రేమ లేదు అనేది అర్థమవుతుంది. ఆయన ఆశీర్వాదం చూసి శిలువలో మనకి ఇచ్చిన ఆశీర్వాదం చేత మనం ఆకర్షించబడితే ఈ లోకంలో ఉన్న ఈ తాత్కాలికమైన ఆశీర్వాదం అది నిజమైనది కాదు అని మనకు అర్థమవుతుంది. మనము తండ్రి చేతికి మన చేతిని కలిపి శిలువలో యేసుక్రీస్తు ప్రభు ఆయన చెయ్యి విడిచిపెట్టి ఆయన బాధ అనుభవించాడు కదా. ఆయన యేసుక్రీస్తు ప్రభు పొందిన ఆ యొక్క బాధ, తండ్రి చేత విడిచిపెట్టబడిన బాధను గురించి మనం ఆలోచన చేస్తే మనం అనాథలం కాదు, తండ్రి చేత మనం చేయి కలపబడి మనం దేవుని పిల్లలమని ఒక విశ్వాసాన్ని మనకు కలిగిస్తుంది.
కాబట్టి పైకెత్తబడిన యేసుక్రీస్తు ప్రభు నిరీక్షణ కలిగించాడు, ఆశీర్వాదం కలిగించాడు, భవిష్యత్తు గురించిన గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి కనబడుతున్న ప్రకృతి సంబంధమైన వాటి కొరకు బ్రతకడం, ప్రకృతి సంబంధమైన ఆశలు నెరవేర్చుకోవడానికి బ్రతకడం అనేది మన జీవితంలో ఈరోజు ముగింపు కావాలి. ఆత్మఫలం అనే అంశం ఈరోజు నేను ముగిస్తూ ఉన్నాను. ముఖ్యంగా పైకెత్తబడిన యేసుక్రీస్తు ప్రభు వైపే మనం చూడడం, ఆయన కొరకు ఎంత త్యాగాలన్నా చేయటానికి మనం సిద్ధపడాలి. ఆయన కొరకు ఎంత మహిమకరమైన జీవితం జీవించడానికైనా, ఆయనకు మహిమ తెచ్చే పని ఏ పని చేయడానికైనా మనం కష్టపడాలి. ఆఖరిగా విలియం కేరీ ఒక మాట అన్నాడు, ఆ మాట చెప్తాను. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ఉన్నతమైన విషయాలు, గొప్ప విషయాలు జరగాలని నువ్వు ఎదురు చూడు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఇది మన లైఫ్ స్టైల్. మంచి స్లోగన్ ఇది. సో దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి. నీ జీవితకాలంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో, ఈ లోకంలో నీ యాత్ర ముగించే దినం వచ్చేటప్పటికి నీకు నువ్వే కాలర్ పైగా ఎగరేసి షబాస్ అనుకునే రీతిగా నేను ఇంత మంచి పని చేయగలిగాను దేవుని కొరకని సంతోషించే రీతిగా నీ జీవితం ముగింపు ఉండాలి. అంతేగాని ఎందుకబ్బా నా జీవితం నాశనం చేసుకున్నాను, ఎందుకబ్బా నేను అప్పుడు అలా నిర్ణయం, ఎందుకబ్బా అని బాధపడే రీతిగా నీ జీవితం అనేది ఎండ్ అవ్వకూడదు. గర్వంగా తలపైకెత్తుకునే రీతిగా, దేవుణ్ణి మహిమపరిచే రీతిగా సంతోషంతో నీ జీవితం ముగించబడాలి. కాబట్టి గురి గమ్యం లేనట్టుగా తెగిపోయిన గాలిపటంలాగా ఎటు పడితే అటు జీవించొద్దు. నిన్ను ఆర్డర్లో పెడుతున్నాడు ఆత్మఫలంతో. కాబట్టి ఆత్మవరాలంటే చాలా అందరికీ ఆసక్తి. దానికన్నా ముఖ్యంగా క్యారెక్టర్ ఇంపార్టెంట్, అదే ఆత్మఫలం. కాబట్టి ఆత్మఫలంలో ఉన్న ఈ 9 రకాలుగా ఉన్న ఆత్మఫలాలు నేను టైం తీసుకొని ఒక్కొక్క సిరీస్ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు మరలా వినండి. మన జీవితాన్ని మనం క్రమపరుచుకుందాం. ముఖ్యంగా మన జీవితం, మన క్యారెక్టర్ని, దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన క్యారెక్టర్ని మనం కలిగి ఉందాం. దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, ఈ వాక్యమాలో ముద్రించండి. నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృపను గ్రహించండి. ఈ వాక్యం విన్నవారు, సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్లో విన్న ప్రతి ఒక్కరికి నీ యొక్క ఆత్మ సంబంధమైన నడిపింపు అనుగ్రహించి, ఆత్మఫలంలో ఉన్న ఈ 9 ఫలాలు ఫలించి నీకు మహిమార్థంగా వారు జీవించినట్టు కృపను గ్రహించమని నీ కాపుదలకు వీరందరిని అప్పగిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యన సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు, సర్వలోకం ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడండి, సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని చిత్తమైతే మరి యొక్క తరగతిలో మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.